శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యంత్రైపురం మహః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాఘవే కేతవే నమః. పంచాంగం శ్రద్ధతో వినాలి. వినడం వల్ల వచ్చే లాభాలు ఏమిటో తెలుసుకున్నాక నూతన సంవత్సరం శుభకృత్తు అని పేరు కలిగినటువంటి సంవత్సర విశేషాలు తెలుసుకుందాం. అసలు పంచాంగం అంటే ఏమిటి, అది ఎందుకు వినాలి, వింటే వచ్చే లాభాలు ఏమిటి? శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం. పంచాంగాన్ని శ్రద్ధతో వింటే ఇంట్లో అన్ని కళ్యాణ గుణములు ఉంటాయి, అంటే శుభాలు కలుగుతాయి. పంచాంగంలో ఉండేవన్నీ మంచి లక్షణాలట. కళ్యాణం అంటే శుభము, కళ్యాణ గుణావహము అనగా మంచి గుణములతో నిండినది. పంచాంగంలో ఏది మంచో ఏది చెడో చెబుతారు. అది వినడం వల్ల మన జీవితం శుభప్రదంగా సాగుతుంది. అందువల్ల పంచాంగం వినాలి. రిపుహరం, మానవుడి పుట్టాక ప్రతి వ్యక్తికి శత్రువు ఉంటాడు. ఒక మానవుడే కదట, ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశులన్నిటికీ ఎవడో ఒక శత్రువు ఎక్కడో తోట ఉంటూనే ఉంటాడు. ఆఖరికి భగవంతుడు అవతరించిన భగవంతుడికి కూడా శత్రువు ఉంటాడు. ఈ శత్రువుల్ని పూర్తిగా తొలగించుకోలేం, కానీ శత్రువుల యొక్క బారిన పడి నశించిపోకుండా కాపాడుతుంది. శత్రువుల వల్ల వచ్చే కష్టాలు తొలగిస్తుంది. అందుకని రిపుహరము. పంచాంగం ఉగాది నాడు శ్రద్ధగా వింటే శత్రువుల వల్ల వచ్చే కష్టాలు తొలగిపోతాయి. దుస్వప్న దోషాపహం. రాత్రి నిద్రయ్యేటప్పుడు ఎక్కువ మందికి చెడ్డ కళలే వస్తాయి. ఈ చెడ్డ కళల వల్ల వచ్చేటటువంటి ఫలితాలు మనకి రాకుండా చెడ్డ కళల ఫలితములు కూడా మంచిగా మార్చేటటువంటి శక్తి పంచాంగానికి ఉంది. పంచాంగం వింటే ఈ దుస్వప్న దోషాలు తొలగిపోతాయి. కొంతమందికి చెడ్డ కళల వల్ల శీఘ్రకాలంలో అనారోగ్యాలు వచ్చిన వాళ్ళు, శరీరం విడిచిపెట్టే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి అపఫలితాలన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత అన్నిటికంటే గొప్పది గంగా స్నాన ఫలితం ఇస్తుంది. ఇది రోజు గంగా స్నానం చేసేవాడంత అదృష్టవంతుడు లేడు అని మన పురాణాలు చెప్పే, వ్యాసుడు చెప్పాడు, స్కాంద పురాణం చెబుతున్నది. పంచాంగం ఉగాది నాడు వింటే సంవత్సరం పాటు విడిచిపెట్టకుండా గంగానదిలో స్నానం చేసిన ఫలితం పొందుతాం. గంగా స్నాన విశేష పుణ్యఫలదం అని ప్రత్యేకంగా చెప్పారన్నమాట. గంగా స్నాన విశేష పుణ్య ఫలితం ఇస్తుంది. ఏడాది పాటు గంగలో స్నానం చేయాలంటే అక్కడున్న వాళ్ళ వల్ల కూడా కాదు. కానీ ఈ పంచాంగం వింటే అలా విడిచిపెట్టకుండా సంవత్సర కాలం పాటు స్నానం చేసిన ఫలితం పొందుతాం. గోదాన తుల్యం నృణాం. రోజు గోవులను దానం చేసేవాడికి వచ్చే ఫలితం ఈ పంచాంగం వినడం వల్ల వస్తుంది. అందువల్ల పంచాంగం విన్నామంటే గోదాన ఫలితం వచ్చినట్టే. ఆయుర్వృద్ధిదం. ఆయుష్ని పెంచుతుంది. మనం చేసిన పాపాల వల్ల, మహాత్ములు తిట్టడం వల్ల, దేవతల్ని తిట్టడం వల్ల, చెయ్యరాని పాపాలు చేయటం వల్ల రోజు రోజు మన ఆయువు కొంత కొంత తరిగిపోతున్నది. ఈ తరిగిపోయిన ఆయువు తిరిగి వస్తుంది, ఆయుష్ పెరుగుతుంది పంచాంగం వింటే. అందుకే ఇది ఉత్తమము అన్నారు. శుభకరం సంతాన సంపత్ప్రదం. ఉత్తమమైనది, శుభాలని కలిగిస్తుంది, సంతానాన్ని ఇస్తుంది, సంపదలను ఇస్తుంది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు వస్తారు, సంపదలు పెరుగుతాయి. నానాకర్మ సుసాధనం. మానవుడయ్యాక ఎన్నో పనులు చేయవలసిందే కదా. ఒక పని కాదు. రోజు పొద్దున లేచిన దగ్గర నుంచి కాఫీ తాగాలి, వంట వండుకోవాలి, భోజనాలు చేయాలి, చేతులు కడుక్కోవాలి, నిద్రపోవాలి, స్నానం చేయాలి, బ్రతకడానికి ఏదో ఒక వృత్తి ఎంచుకోవాలి. ఇవన్నీ నానాకర్మలు, అనేకములైన పనులు. ఈ పనులను సాధించి పెడుతుంది. అనగా పనులలో మనకున్న ఒత్తిడి తొలగించి విజయాన్ని చేకూర్చి పెడుతుంది. అటువంటి సముచితం పంచాంగమాకర్ణ్యతాం. పంచాంగాన్ని శ్రద్ధగా వింటే ఇన్ని లాభములు కలుగుతాయి అని మహానుభావుడు బృహస్పతి చెప్పాడు. పంచాంగము అంటే, పంచ అంటే 5, అంగము అంటే భాగము. 5 పార్ట్స్, 5 భాగములు ఉన్నాయి పంచాంగంలో. అవేమేమిటి? తిథి, వార,
నక్షత్ర యోగ కరణములు ఈ ఐదింటితో కూడింది కాబట్టి దీన్ని పంచాంగం అన్నారు. పాడ్యమి, విదియ, తదియ, ఇలా పూర్ణిమ, అదే కృష్ణపక్షంలో అమావాస్య, వీటిని తిథులు అంటారు. భానువారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఇవి వారములు. నక్షత్రములు అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి ఈ 27 నక్షత్రాలు. అక్కడికి తిథి, వార, నక్షత్రాలు. ఇక యోగములని ఉన్నాయన్నమాట. ఈ యోగములు కొన్నేమో క్షిప్రయోగాలు, కొన్నేమో ఆలస్యంగా పనిచేసేవి ఉంటాయి. ఈ యోగములు 4వది. ఆఖరిది కరణము, తైతుల కరణం, భవకరణం, ఇలాంటి కరణములు అంటారు. ఈ 5ంటితో కూడిన దానిని పంచాంగము అన్నారు. ఇందులో ప్రతిరోజు సంకల్పం చెప్పుకునేటప్పుడు తిథిని తలుచుకుంటాం. పూజ చేసేటప్పుడు పాడ్యమైతే ప్రతిపత్తిథౌ, అదే విధి అయితే ద్వితీయ తిథౌ, పంచమి తిథి అయితే పంచమి తిథి అని చెప్పుకుని అప్పుడు పూజ చేస్తాం. ఇలా రోజు ఎందుకు తిథిని తలుచుకోవాలి? తిథేశ్చ శ్రియమాప్నోతి, తిథిని తలుచుకుంటే శ్రియం, ధనమును పొందుతావు. రోజు ఈ పూట ఈ తిథి ఉంది అని లేవగానే ఆ తిథిని తలుచుకుంటే ఆ తిథికి సంబంధించిన దేవతలు సంతోషించి ఆ రోజు నీకు ఇంత కావలసినటువంటి సంపద ఇస్తారు, ఎంత కావాలో అంత ఇస్తారు. వారాత్ ఆయుష్యవర్ధనం, ఈరోజు ఆదివారం, ఈరోజు సోమవారం, మంగళవారం అనే వారాన్ని తలుచుకుంటే ఆయువు పెరుగుతుంది. ఆయువు లేకపోతే డబ్బు సంపాదించే ఉపయోగం ఉంది? ఎంతోమంది డబ్బు సంపాదించారు, చటుకులో రోగం వచ్చింది, వెళ్ళిపోయారు. ఇంకేం ఉపయోగం ఈ డబ్బు వల్ల? ఇక్కడున్న ఆధార్ కార్డు ఏమీ ఉపయోగపడదు పైన ఆధార్ కార్డుగా, అక్కడికి వేరే ఆధార్ కార్డు రావాలి. కాబట్టి కనీసం ఇక్కడ ఉన్న 4 రోజులైనా మనం సంపాదించిన సంపాదన అనుభవించాలంటే ఈ వారాన్ని తలుచుకోవాలి. ఇక 3వది నక్షత్రం. నక్షత్రాత్ హరతే పాప, నక్షత్రం తలుచుకుంటే పాపములు తొలగిపోతాయి. నోటితోటి, శరీరంతో, మనస్సుతోటి చేసే పాపములు ఈ నక్షత్రాన్ని తలుచుకుంటే పోతాయి. 4వది యోగం. దాన్ని తలుచుకుంటే యోగాద్ రోగ నివారణం, యోగమును తలుచుకుంటే రోగములు తొలగిపోతాయి. ఇవాళ అందరికీ రోగాలే, ఆ రోగాలు తొలగాలంటే యోగాన్ని తలుచుకోవాలి. దానివల్ల ఈ రోగం తొలగడానికి కావలసిన సరైన మందు మనకు దొరుకుతుందిట. లేకపోతే మందులు వాడతారు, రోగం తగ్గదుగా. కారణం ఏంటంటే యోగం లేకపోవటం అన్నమాట. ఇక చిట్ట చివరిది కరణం. దానివల్ల కరణాత్ కార్యసిద్ధిశ్చ, అసలు భగవంతుడికి కరణము అని పేరు. విష్ణు సహస్రనామంలో కరణం, కారణం, కర్త, వికర్త, గహనో గుహ, అసలు ఏ పనైనా చేయడానికి పనికొచ్చేటటువంటి పనిముట్టు పరమాత్మే. ఆ పనిముట్టే కరణం అంటే ఇక్కడ. దీనిని తలుచుకుంటే కార్యసిద్ధి అవుతుంది, అనుకున్న పని నెరవేరుతుంది. ఓ పని చేయాలంటే ఆ పనికి తగిన పనిముట్టు వద్దుటండి. కారు, ఆ కారు నడవాలంటే దానికి ఒక స్టీరింగు, బ్రేకు ఇవన్నీ కావాలి. నేల తవ్వాలంటే ఒక గుణపమో ఇంకోటో కావాలి. ఈ పనిముట్లనే కరణం అంటారు. అందువల్ల భగవంతుడు పనిముట్ల రూపంలో ఉన్నాడు. ఆయనను తలుచుకుంటే కార్యసిద్ధి అవుతుందన్నమాట. అందుకే పంచాంగస్య ఫలం పెదం, ఈ 5ంటిని తలుచుకుంటే ఇదిరా ఫలితము అని చెప్పారు. ఈ విధంగా కాలమును తెలుసుకుని ఈ పూట దుర్ముహూర్తం ఉంది, వర్జ్యం ఉంది, ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉందాం, ప్రయాణం అయ్యేటప్పుడు కాస్త మంచి సమయం చూసుకుని వెడదాం అని గ్రహించేవాడిని ఏమంటారు? కాలవిత్, అంటే కాలమును తెలుసుకున్నవాడు. ఇలా కాలవిత్, కాలమును తెలుసుకుని కర్మకృత్తు, పని చేసినట్టయితే వాడిని ధీమాన్, బుద్ధిమంతుడు అంటారు. కాలం కలిసి రానప్పుడు వెకిలి వేషాలు వేయకూడదు. మీదకి శత్రువులు వచ్చి పడిపోతూ ఉంటే ఏమైనా చచ్చినా పర్వాలేదని వాడి మీద కడితే వాళ్ళంతా 1000 మంది ఉన్నారు, మీద పడి చంపుతారు. అప్పుడు తెలివిగా తప్పించుకోవాలి. అంతేగాని ఎప్పుడూ ఒకే రకమైన మొండితనంతో ఉండకూడదు. తెలివైన వాడు కాలమునకు ఎదురేదక కాలమును తెలుసుకుని లొంగి ఉంటాడు, జాగ్రత్తగా ఉంటాడు. అటువంటి వాడికి దేవతా అనుగ్రహం లభేత్, దేవతల అనుగ్రహం లభిస్తుంది. పంచాంగం చివరిలో చెప్పారు, కాలవిత్ కర్మ కృద్ధీమాన్ దేవతానుగ్రహం లభేత్. కాలమును గ్రహించి సరైన సమయమునకు కర్మ అంటే పని చేసేటటువంటి వాడికి, అటువంటి బుద్ధిమంతుడికి దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఎంత ఉంది పంచాంగం వెనకాతల. అందువల్ల పంచాంగం రోజూ చూసుకోవాలి. రోజూ చూడలేకపోయినా సంవత్సరమునకు ఒక్క పర్యాయమైనా ఉగాది నాడైనా ఈ పంచాంగం వినాలి. ఈ సంవత్సరం పేరు శుభకృత్తు, శుభములను చేయునది. కృత్ అంటే చేయుట, శుభకృత్తు శుభాలను కలిగిస్తుంది కనుక ఈ సంవత్సరానికి శుభకృత్ అన్నారు.
ఇప్పటికి కలియుగం ప్రారంభమయ్యి 5123వ సంవత్సరం అన్నమాట. ఇది 5123 ఏళ్ల క్రితం కృష్ణుడు అవతారం చాలించాడు. అప్పటి నుంచి ఈ కలియుగం ఆరంభమయ్యింది. ఈ సంవత్సరానికి మహారాజు గారు శనైశ్చరుడు. కారణం ఏమిటి? ఇదివరకు కూడా మీకు చాలాసార్లు చెప్పాను. ఏ వారము ఉగాది వచ్చిందో ఆ వారానికి అధిష్టాన దేవతయే సంవత్సరానికి రాదు. ఈ సంవత్సరం ఉగాది శనివారం వచ్చింది, అందువల్ల శనైశ్చరుడు ఈ సంవత్సరానికి రాదు. ఎప్పుడైనా ఆదివారం వచ్చిందనుకోండి ఉగాది, అప్పుడు ఆ సంవత్సరానికి సూర్యుడు అధిష్టాన దేవత. సోమవారం వస్తే చంద్రుడు అధిష్టాన దేవత. ఈ సంవత్సరం ఈ శుభకృత్తు నామ సంవత్సరానికి శనైశ్చరుడు అధిష్టాన దేవత. శనివారం ఆరంభమైంది కనుక ఆయన ఈ సంవత్సరం మనకున్న ఒడిదుడుకులు చాలా వరకు తొలగిస్తున్నాడు. మంత్రి గారు గురువు, సేనానాయకుడు బుధుడు, సస్యములు పంటలకు అధిపతి కూడా శని, ధాన్యాధిపతి శుక్రుడు, అర్ఘాధిపతి అంటే మూల్యమును అందించేవాడు, రేట్లు పెంచేటటువంటి వాడు బుధుడు, మేఘాధిపతి ఆయన బుధుడే, రసాలకు అధిపతి చంద్రుడు, నీరసాధిపతి మళ్ళీ శనైశ్చరుడు. ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఫలితం? బృహస్పతి జ్యోతిష్శాస్త్రంలో చెప్పాడు. ఏ సంవత్సరమునకు ఏ ఫలితం వస్తుందో క్లుప్తంగా ఒక్కొక్క శ్లోకంలో చెప్పాడు. రాజతే పృథివీ సర్వా సతతం వివిధోత్సవై శుభకృద్వత్సరే వృద్ధి ప్రజానాం పశుభిః సహ. పృథివీ సర్వ అంటే మొత్తం భూమండలం అంతా, కేవలం భారతదేశమే కాక మొత్తం భూమండలం అంతా వివిధోత్సవై సతతం రాజతే రకరకాల ఉత్సవములతో ఎల్లప్పుడూ విరాజిల్లుతుంది. అనగా ఈ శుభకృత్తరే సంవత్సరంలో భూమండలంలో ఎక్కువ చోట్ల శుభములు కలుగుతాయి, ఉత్సవాలు జరుగుతాయి, ప్రజలందరూ ఆనందంతో జీవిస్తారు. ఇప్పటివరకు వచ్చిన ఈ కరోనా వంటి రోగాలన్నీ క్రమక్రమంగా తగ్గుముఖం పట్టి ప్రజలు వెళ్ళి హాయిగా జీవించగలుగుతారు. ప్రజలకు అభివృద్ధి అవుతుంది, పశువులకి అభివృద్ధి అవుతుంది, జంతువులతో పాటు ప్రజలంతా కూడా మానవులంతా అభివృద్ధినే పొందుతారు. ఈ భారతదేశం బాగా ప్రఖ్యాతి పొందుతుంది. ప్రపంచంలో భారతదేశానికి ఈ సంవత్సరం మరింత ఎక్కువగా పేరు వస్తుంది. వర్షాలు బాగా ఉంటాయి, కొన్ని చోట్ల మాత్రం తుఫాన్ల వల్ల జన నష్టం ఉంటుంది. కాకపోతే ఇదివరకు సంవత్సరాలతో పోలిస్తే వచ్చేంత కాకుండా క్లుప్తంగా ఉంటుంది. ఈ సంవత్సరం వరి బాగా పండుతుంది. వేరుశనగ, గంట్లు, రాగులు అంటే చోళ్ళు, ఉలవలు ఇటువంటి పంటలన్నీ, అపరాలు కూడా బాగా పండుతాయి. మిర్చి పంట బాగా పండుతుంది, చెరకు పండుతుంది బాగా, చింతపండు కూడా బాగా పండుతుంది. ఇంకా పొగాకు, కుంకుళ్ళు ఇటువంటి వ్యాపారాలకు సంబంధించినవన్నీ కూడా ఈ సంవత్సరం పూర్వం కంటే 3 రెట్లు ఎక్కువగా పెరుగుతాయి, పండుతాయి. నదులు, వాగులు సమృద్ధిగా నీళ్లతో ఉంటాయి. జలపాతాల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఒక అరటిపళ్ళ తోటలు, మామిడి తోటలకి మాత్రం హఠాత్తుగా గాలివానల వల్ల నష్టం ఉంటుంది. ముందే తెలుసుకున్నారు కనుక వేసవి కాలంలో, రాబోయే వేసవి కాలంలో అరటి తోటలు మొదలైనవి దెబ్బతినకుండా కర్రలు అవి పెట్టి చెట్లకి రక్షణ పెట్టుకుంటే దానివల్ల చాలా ఫలితం ఉంటుంది అని నేను చెప్పలేదు, బృహస్పతి చెప్పాడు. ఈ సంవత్సరం పశుపాలకుడు అంటే పశువుని పరిపాలించేవాడు, పశు విమోచకుడు అంటే మేతకి వదిలేవాడు బలరాముడు అనమాట. ప్రతి సంవత్సరం పశువుల్ని పంపించేటటువంటి వాళ్ళలో ఒక్కొక్కళ్ళు ఉంటారు. ఈ సంవత్సరం బలరాముడు అధిష్టాన దేవత. అందువల్ల ఏమవుతుంది, ఆవులు, గేదెలు, గొర్రెలు మొదలైనవన్నీ సుఖంగా ఉంటాయి, ఎక్కువ భాగం సుఖంగా ఉంటాయి. వీటిని బందెల దొడ్లో పెట్టేటటువంటి వాడు బంధకుడు యముడు అన్నమాట. అందువల్ల కొన్ని జంతువుల్ని బతికొండగానే చర్మం ఒలిచి తినేసి అమ్మేస్తూ ఉంటారు. అది తప్పదు. అయినప్పటికీ ఎక్కువ భాగం పశువులకి అభివృద్ధి ఉంటుంది, నష్టం తక్కువగా ఉంటుంది. పాడి బాగా ఉంటుంది, పాల ఉత్పత్తుల ధర పెరుగుతుంది. పాలతో వ్యాపారం చేసే వాళ్ళకి ఈ సంవత్సరం పూర్వం కంటే రెట్టింపు లాభాలు ఉన్నాయి. పశువులు అమ్ముకుని వ్యాపారం చేసేవారికి కూడా ధరలు బాగా గిట్టుబాటు అవుతాయి. రైతులకి కేంద్ర ప్రభుత్వ సహకారం ఎక్కువగా లభిస్తుంది. వేసవిలో ఈ సంవత్సరం కిందటి సంవత్సరం కంటే వేడి ఎక్కువగా ఉంటుంది, బాగా పెరుగుతుంది. అగ్ని ప్రమాదాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. ప్రాణ నష్టం ఉండదు కానీ ఆస్తి నష్టాలు ఉంటాయి. ఈ సంవత్సరం చాలా తొందరగా మే నెలాఖరు, జూన్లోనే వర్షాలు ప్రారంభమవుతాయి. ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి, కొన్ని చోట్ల భూకంపాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జపాను, ఇరాన్, ఇరాక్ వంటి ప్రాంతాల్లోనూ, ఆస్ట్రేలియా, న్యూజిలాండు, అమెరికా ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువ భూకంపాలు ఉన్నాయి.
4/5/2022 డొల్లు కర్తలి లేక చిన్న కత్తెర అంటారు. ఇది వైశాఖ శుక్ల చతుర్థి 4/5/2022 ప్రారంభమవుతుంది. దీనికి పెద్దగా విలువ లేదు. ఆ తర్వాత మళ్ళీ మే 11/5/2022 వైశాఖ శుక్ల దశమి నుండి 29 మే వరకు, అనగా వైశాఖ బహుళ చతుర్దశి ఆదివారం అన్నమాట, భానువారం వరకు నిజకర్తన ఉంటుంది. ఈ కాలంలో కొన్ని శుభకార్యాలు చేయడానికి ఉండదు. ఈ సంవత్సరం మౌఢ్యాల గురించి తెలుసుకుందాం. గురుమౌఢ్యం లేదు, అసలు ఉన్నదల్లా శుక్రమూఢమే. ఈ శుక్రమౌఢ్యం ఎప్పుడు ఉంటుంది? 16/9/2022 అనగా సెప్టెంబర్ 16 నుండి, అది భాద్రపద మాసం బహుళపక్షం షష్ఠీ శుక్రవారం, ఆ రోజు నుంచి డిసెంబర్ 1 వరకు, 1/12/2022 అంటే డిసెంబర్ 1 వరకు కూడా అది మార్గశీర్ష శుక్ల అష్టమి గురువారం అన్నమాట. అప్పటిదాకా శుక్రమౌఢ్యం. అందుకే ఈ కాలంలో వివాహాలు ఉండవు. ఎలాగూ ఇది దక్షిణాయనం కనుక ఉపనయనాలు ఉండవు. కానీ 16/9 నుంచి 1/12 వరకు పెళ్ళిళ్ళ ముహూర్తాలు లేకుండా అయిపోయాయి. గృహప్రవేశాదులు ఉండవు. కారణం శుక్రమౌఢ్యం అన్నమాట. కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకోవాలనుకున్నవాడు ఈ లోపే త్వరపడాలి, లేదా డిసెంబరు 1 దాటిన తర్వాత వివాహాలకి ఏర్పాట్లు చేసుకోండి. పుష్కరాలు రేపు ఏప్రిల్ అంటే 13/4/2022 పగలు 3:48 మధ్యాహ్నం 3:48 దాటాక పుష్కరం ఆరంభమవుతోంది. 13వ తారీఖు ఏప్రిల్ మధ్యాహ్నం 3:48 తర్వాత. ప్రాణహిత లేక ప్రణీత, ఇది గోదావరికి ఉపనది, కాళేశ్వరం వంటి ప్రాంతాల్లో ఉంటుంది. ఈ ప్రాణహిత నది పుష్కరాలు ఆరంభమవుతాయి. బృహస్పతి ఆ సమయంలో 12 రాసుల్లో మీనరాశిలో ప్రవేశిస్తాడు కనుక ఈ పుష్కరాలు ఆరంభమయ్యాయి. ఇది 24/4/2022 ఆదివారంతో పూర్తవుతుందన్నమాట. ఈ పుష్కర స్నానం శుభప్రదమైనది. ఇక సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాల గురించి తెలుసుకుందాం. పాక్షిక సూర్యగ్రహణం 30/4/2022 ఇది రాహు పట్టుకునేటటువంటి సూర్యగ్రహణం, రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం. మన భారతదేశానికి లేదు కాబట్టి దాని గురించి అసలు ఏమీ పట్టించుకోకండి. ఇది కేవలం విదేశాలకు మాత్రమే ఉంది, వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళకి, పాశ్చాత్య దేశాలకే ఉంది. రెండవది సంపూర్ణ చంద్రగ్రహణం. ఇది కూడా మన దేశంలో కనపడదు. అయినా సరే ఎందుకు చెప్పాలంటే మిగతా ప్రాంతాల్లో సంపూర్ణంగా ఏర్పడుతుంది కాబట్టి చెప్పాలి. 16/5 అంటే మే 16వ తారీఖు నాడు అది వైశాఖ పూర్ణిమ. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చంద్రగ్రహణమేమో పూర్ణిమ నాడు, సూర్యగ్రహణం అమావాస్య నాడే ఏర్పడతాయి. వైశాఖ పూర్ణిమ సోమవారం కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం. కేతువు పట్టుకుంటాడు, రాహువు కాదు ఈసారి. ఇది విదేశాలకు ఉంటుంది, మనకు ఉండదు. కానీ వైశాఖ పూర్ణిమ అవడం వల్ల బ్రాహ్మీ ముహూర్తంలో అంటే 5 గంటల నుంచి 5:30 గంటల మధ్యలో ఎవరైనా అవకాశం ఉంటే నదీ స్నానం చేస్తే మాత్రం మంచిది. ఇంతకు మించి మనకు వేరే ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఇది పాక్షిక చంద్రగ్రహణం, సంపూర్ణ చంద్రగ్రహణం, ఇవేవి కూడా మన దేశంలో కనపట్టాల, విదేశాల్లోనే తప్ప. ఇక మూడవది సూర్యగ్రహణం. ఇది కూడా పాక్షికమే. అనగా పాక్షికం అంటే ఏంటి? దేశంలో కొన్ని చోట్ల కనబడి కొన్ని చోట్ల కనబడదు, లేదా ప్రపంచంలో కొన్ని చోట్ల కనబడి కొన్ని చోట్ల కనబడకపోతే అప్పుడు పాక్షికం అంటాం. ఆశ్వీజ మాసం దీపావళి అమావాస్య, సరిగ్గా దీపావళి నాడు ఈసారి మనకి భయంకరమైన చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, ఈ రెండింటికంటే కూడా అతీతమైనటువంటి గ్రహణం ఇది. దాన్నే పాక్షిక సూర్యగ్రహణం అంటారు. 25/10/2022 ఇది మనుషులకు చాలా శుభప్రదమైనది. దీనికి జ్యోతిశాస్త్రం ఏమన్నారు తెలుసా? పాపాల పాలిటి భయంకర గ్రహణం అంట. పాపాలకి భయం అంట, పుణ్యాత్ములకి శుభము కలిగిస్తుందట. అనగా తేలిగ్గా చెప్పాలంటే ఈ గ్రహణ స్నానం చేసేటటువంటి వారికి సకల పాపాలు తొలగిపోతాయి. పాపాలు భయపడి వణికి పారిపోతాయి, పుణ్యములు దగ్గరకు వస్తాయి, శుభం కలుగుతుంది. నదులలో అయినా ఇంట్లో అయినా స్నానం చేయడానికి పెద్ద కష్టం కాదు. ఆరోగ్యం సహకరించకపోతే కాసేపు పసుపు నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా చాలు. ఇది కేతుగ్రస్త సూర్యగ్రహణం. భారతదేశంలో మిజోరం, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయ, అస్సాం వీటిల్లో తప్ప మిగతా అన్ని చోట్ల కనపడుతుంది. ఈ ప్రాంతాల్లో మాత్రం కనపడదు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్లో ఇటువంటి అన్ని ప్రాంతాల్లో కనపడుతుంది. గ్రహణం సాయంత్రం 5:03 ప్రారంభమయ్యి 5:35కి విడిచిపెడుతుంది.
అంటే 32 నిమిషములు, సాయంత్రం 5:03 నుండి 5:35 దాకా 32 నిమిషాలు గ్రహణం ఉంటుంది. ఈ గ్రహణం పట్టేటప్పుడు విడిచిపెట్టేటప్పుడు స్నానం చేయండి, పితృతర్పణాలు ఇవ్వండి. గ్రహణ సమయంలో భక్తితో జపాలు చేసుకోండి, ఏదో ఒక భగవన్నామస్మరణం చేసుకోండి, చాలా లాభం. అవకాశం ఉన్నవాడు, ఓపిక ఉన్నవాడు సువర్ణదానం, వెండి దానం, స్వయంపాకాదులు చేసుకోండి. పేదలకి ఇంత అన్నం పెట్టుకోగలిగితే చాలా మంచిది. పాపం ముష్టి వాళ్ళకి తిండి లేని వాళ్ళకి ఏదైనా సాయం చేస్తే చాలా మంచిది. ఇక మకర సంక్రమణం 14/1/2023 రాత్రి, ఇంకా తెల్లవారితే 15 అనగా 2:08 సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు. అందుకే మనకి 15/1/2023 ఆదివారమే మకర సంక్రాంతి, మకర సంక్రమణంగా దాన్నే భావిస్తాం. 15/1/2023 ఆదివారం. ఈ సంక్రాంతి పురుషుడి పేరు రాక్షసుడు. ఈయన వల్ల జనులకి ఎక్కువగా ఆపదలు వస్తాయి. సంక్రాంతి నాడు సంకల్పపూర్వకంగా స్నానం చేస్తే ఈ ఆపదలు తొలగిపోతాయి. గుమ్మడికాయ దానం, స్వయంపాకం దానం చేసుకోవటం, గోపూజ చేసుకోవటం వల్ల ఈ ఆపదల నుంచి బయటపడతాం. ఇక ఇక్కడి నుంచి వరుసగా రాశి ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక నక్షత్రంలోని మొదటి పాదం. ఈ 9 పాదాలు మేషరాశిలో ఉంటాయి. మీకు తెలుసు 12 రాశులు ఉన్నాయి. ఒక్కొక్క రాశిలో 9 పాదాలు చొప్పున 12 9 108 పాదాలు, మొత్తం 27 నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఇందులో వరుసగా అశ్విని, భరణి పూర్తిగా 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం అన్నమాట మేషరాశిలో. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం కూడా 14, రాజపూజ్యం 3, అవమానం 6. ఈ రాశి వారికి సంవత్సరం శుభాశుభ ఫలితాలు ఉన్నాయి. అంటే కొన్ని శుభాలు కొన్ని అశుభాలు సమానంగా ఉంటాయి. ఎంత శక్తివంతులైనా ఈ రాశివారు పనుల్లో ఆటంకాలు ఎక్కువ ఎదుర్కొంటారు, చికాకులు ఎక్కువ ఉంటాయి, అనవసరమైన అభాండాలు నెత్తిమీద పడతాయి, ఇస్తే వసూలు కావు రుణాలు, మీరు ఇతరుల దగ్గర తెచ్చుకున్న రుణాలు చెల్లించలేరు, ఆదాయం బాగా తగ్గుతుంది, దానివల్ల ఆత్మబలం కూడా తగ్గుతుంది. మనిషికి ఉన్నది బలం అన్నారు, అది ఎప్పుడైతే పోతుందో ఆత్మబలం కూడా తగ్గుతుంది. బంధువులతో తగాదాలు ఏర్పడతాయి, అశాంతి ఎక్కువగా ఉంటుంది, శత్రుపేడ ఎక్కువ, అనవసరంగా మాట్లాడకుండా ఉండడం మంచిది. రామ అంటే భూతుమాటలా ఉంటుంది ఈ కాలంలో. రోగాల వల్ల ఔషధాలు ఎక్కువ వాడవలసి వస్తుంది. శుభాలకి ధన వ్యయం, భార్యాభర్తల మధ్యలో తగాదాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులకి సామాన్య జీవితం, ఆదాయం ఎంత వచ్చినా అంతకంతా ఖర్చు అయిపోతుంది. వీలున్నంత వరకు అమ్మవారిని కానీ శివుని కానీ ఆరాధించుకుంటే కొంతవరకు ఫలితాలలోంచి బయటపడతారు. ఎక్కువగా శత్రువుల చికాకులు కనపడుతున్నాయి. రాజకీయ నాయకులకి అంతగా అనుకూలంగా లేదు. పోటీ చేస్తే ఓడిపోయే లక్షణాలు ఎక్కువ ఉన్నాయి, అప్పులు ఎక్కువైపోతాయి, పదవులు లభించవు. కళాకారులకు మాత్రం బాగుంటుంది. చలనచిత్రాల్లో, టీవీల్లో వాటిలో పనిచేసేవాళ్ళు, దర్శకులు మొదలైనటువంటి వాళ్ళకి ఆదాయం బాగానే ఉంటుంది, కీర్తి వస్తుంది. వ్యాపారులకి సామాన్య లాభాలు, ఏదో పెట్టుబడి వస్తూ ఉంటుంది, పెట్టుబడి మీద కొద్దిగా తప్ప పెద్దగా లాభం కనపడదు, నష్టం మాత్రం ఉండదు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు ఉంటారు, బడ్డీ కొట్లు, బజ్జీలు అమ్ముకునేవాళ్ళు, ఇటువంటి చిన్న వ్యాపారులకు మాత్రం ఈ సంవత్సరం చాలా బాగుంది. మేషరాశి వారికి బియ్యం, ఆ బియ్యంతో వ్యాపారం చేసేవారు, మిల్లులు పెట్టుకున్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళందరికీ బాగుంటుంది. స్థలాలతో వ్యాపారాలు చేసేవారికి చాలా బాగుంది మేషరాశి వారికి. స్త్రీలకి ఎక్కువ బాగుంది పురుషుల కంటే. భార్యాభర్తల మధ్యలో మాత్రం సరైన అవగాహన ఉండదు. ఏ మాసంలో ఎలా ఉంటుందో ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్లో గ్రహ సంచారం అంతగా అనుకూలంగా ఉండదు, ఆర్థికంగా దెబ్బతింటారు, ధన వ్యయం. మేలో శత్రువులు ఎక్కువైపోతారు, ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. జూన్లో గ్రహ సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటాయి, ఎక్కువ నష్టము ఉండదు, అలాగే ఎక్కువ లాభం ఉండదు, హాయిగా ప్రశాంతంగా మాత్రం జీవిస్తారు. జూలైలో కుజుడు రాహువు ఏడిపిస్తాడు, దానివల్ల కోపాలు ఎక్కువగా ఉంటాయి, కోపం వల్ల అనవసరమైన తగాదాలు వస్తాయి, నానుకున్న మిత్రులంతా శత్రువులు అవుతూ ఉంటారు. ఆగస్టులో సంతాన సౌఖ్యం ఉంటుంది, దైవ సందర్శనం ఉంటుంది. సెప్టెంబర్లో అన్ని రకాలుగా బాగుంటుందండి. ఎక్కువ బాగుండేది ఈ రాశి వారికి సెప్టెంబరు. అక్టోబర్లో మాత్రం ఆరోగ్యం పాడవుతుంది, భార్యాభర్తల మధ్యలో తగాదాలు ఎక్కువ ఉన్నాయి, ముఖ్యంగా స్త్రీలకి భర్తల వల్ల చికాకులు ఎక్కువగా ఉంటాయి. నవంబర్లో మొదటి 15 రోజులు బాగుంటుంది, తర్వాత అంతగా బాగుండదు. డిసెంబర్లో అన్ని రంగాల వాళ్ళకి యోగ జాతకం
బాగుంటుంది. ఏ వృత్తిలో ఉన్నవారైనా వ్యాపారంలో ఉన్నవారైనా రాణింపు పొందుతారు. జనవరిలో అన్ని రకాలుగా బాగుంటుంది. జనవరి 25 నుంచి 31 మధ్యలో మాత్రం శత్రువుల పేడ ఎక్కువగా ఉంటుంది. ఫిబ్రవరి కూడా అనుకూల వాతావరణం, వృత్తి అనుకూలిస్తుంది, గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం మాత్రం అంతంత మాత్రంగా ఉండి డబ్బులు ఔషధాలకి ఎక్కువ ఖర్చు పెడతారు. మార్చిలో ఇబ్బందులు ఎక్కువ, శత్రువుల పేడ ఎక్కువగా ఉంటుంది, రుణాలు ఎక్కువగా చేయాలి, తెచ్చిన రుణాలు తీర్చలేకపోతారు. వృషభ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశీర్ష 1, 2 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం కూడా 8, రాజపూజ్యం 6, అవమానం 6. ఈ సంవత్సరం వీరికి గురుగ్రహం, శనిగ్రహాలు మంచి బలంగా ఉన్నారు. అందువల్ల రాజయోగం కలుగుతుంది, చాలా బాగుంటుంది. ధనం పెరుగుతుంది, కుటుంబాభివృద్ధి ఉంది. అన్నిటికీ మించి భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది. ఈ రాశి వారికి గృహ కార్యాలన్నీ కలిసి వస్తాయి. సొంత ఇళ్ళు కట్టుకోగలుగుతారు. కట్టుకున్న ఇళ్ళకి అప్పులుంటే అవి తీర్చగలుగుతారు ఈ సంవత్సరం. కొంతమంది బంధువులు మాత్రం హఠాత్తుగా ఏదో కారణం చేత దూరం అయిపోతారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. తీర్థయాత్రలు చేయగలుగుతారు. కొత్త వాహనాలు కొనుక్కుంటే వారికి చాలా మంచిది. ఈ సంవత్సరం భార్య వైపు లేక భర్త వైపు కొన్ని మరణ వార్తలు విని సూతకాన్ని పొందుతారు, మైలు పొందుతారు. అంత మాత్రం చేత సంవత్సరంలో శుభకార్యాలకు మాత్రం వీళ్ళకి ఏ ఇబ్బంది ఉండదన్నమాట. అంటే 7 సూతకాలు ఉండకుండా కేవలం కొద్ది రోజుల మైలుతో వదిలిపోతుంది. ఉద్యోగులకి మాత్రం చాలా మంచి కాలం. ఈ రాశి వారికి ఉద్యోగాల్లో అధికార అభివృద్ధి ఉంటుంది, జీతాలు పెరుగుతాయి, సకాలంలో జీతాలు చేతికి అందుతాయి, అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. కార్మికులకి చాలా బాగుంది. ప్రైవేటు ఉద్యోగులకి ఎక్కువ బాగుంది. రాజకీయ నాయకులకు కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి, వృషభ రాశిలో ఉన్నవారికి లాభదాయకంగా ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, పోటీ చేస్తే విజయం ఖాయం అవుతుంది వీళ్ళకి. వీళ్ళు ఏ విధమైన బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ సంవత్సరం ఈ రాశి వారికి కళాకారులకు ఎక్కువ బాగుంది. సినిమాల్లోనూ టీవీ రంగాల్లోనూ ఉండేటటువంటి వాళ్ళకి, దర్శకులకి, గాయకులకి, చిన్న చేతగా నటనల్లో పనులు చేసేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా బాగుంది, గుర్తింపు ఉంటుంది. ఇక వ్యాపారస్తులకైతే చెప్పక్కర్లేదు. చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు అనే తేడా లేకుండా అందరికీ ఈ రాశి వారికి బాగున్నది. ఆర్థికపరమైన వ్యాపారాలు చేసేవాళ్ళు, అంటే అప్పులు ఇచ్చి వడ్డీ వ్యాపారాలు చేసేవారికి బాగుంది, వ్యవసాయదారులకి బాగుంటుంది. పౌల్ట్రీ వ్యాపారం, కోళ్ల వ్యాపారాలు చేసేవాళ్ళకి, చేపల చెరువుల వాళ్ళకి, రొయ్యల చెరువుల వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంది. క్రీడాకారులకి విజయం లభిస్తుంది. విద్యార్థులకు గురుబలం బాగుంది కనుక అన్ని రంగాల్లోనూ రాణిస్తారు వాళ్ళు. సొంత వ్యవసాయం కంటే కౌలుకి వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి ఎక్కువ ఆదాయం ఉన్నది. ఇక పళ్ళ తోటల వాళ్ళకైతే చెప్పక్కర్లేదు. ఫలాలకి ధరలు బాగా పెరుగుతాయి, సంపాదన బాగా ఉంటుంది. ఈ రాశి స్త్రీలకు ఎక్కువ యోగ జాతకం. మాస ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్లో మొదటి 15 రోజులు బాగుంటుంది, తర్వాత 15 రోజులు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మే నెలలో అనవసరమైన తగాదాలు వస్తాయి, చివరిలో కుటుంబ సౌఖ్యం ఉంటుంది. జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలలు కూడా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. జూన్ నెలలోనూ, జూలైలోనూ, ఆగస్టులోనూ వీరు అనుకున్న వ్యాపారాలన్నీ అభివృద్ధి అవుతాయి, ధనం చేతికొస్తుంది, యాత్రలు చేయగలుగుతారు, శుభకార్యాలు చేయగలుగుతారు. సెప్టెంబర్లో వ్యాపారస్తులకు ఎక్కువ బాగుంది, ఉద్యోగులకు కొంచెం చికాకుగా ఉంది. జ్వరాలు వంటి రోగాలు ఎక్కువ వస్తాయి, ఔషధాలకి మందులకు ఎక్కువ ఖర్చు పెడతారు. అక్టోబర్లో గ్రహ సంచారం బాగుంది, ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. నవంబర్లో అన్ని రకాలుగా బాగుంది. కొత్త వాహనాలు కొనుక్కునే వాళ్ళకి నవంబర్ బాగా కలిసి వస్తుంది. విందులకు ఎక్కువ ఖర్చు పెడతారు. డిసెంబర్లో గ్రహ సంచారం అంతగా అనుకూలంగా లేదు, దానివల్ల ఎక్కువ తగాదాలు ఉంటాయి. రాజకీయ నాయకులకైతే హఠాత్తుగా ఒడిదుడుకులు వచ్చి పార్టీలు కూడా మారవలసి వస్తుంది. అకాల భోజనం ఉంటుంది, వేళకి భోజనం చేసే అవకాశం డిసెంబర్లో లేదు. జనవరి బాగుంటుంది, కానీ పెద్ద పెద్ద పెట్టుబడులతో వ్యాపారాలు ఈ నెలలో మాత్రం ప్రారంభించద్దు, దానివల్ల చాలా నష్టం ఉంటుంది. మిగతా అన్నీ బాగుంటాయి, కానీ పెట్టుబడులు ఎక్కువ పెట్టి చేసే వ్యాపారాలు మాత్రం కలిసి రావు. ఫిబ్రవరిలో గ్రహానుకూలత బాగుంది,
భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది, వివాహ శుభకార్యాలు చేసుకోగలుగుతారు, రోగాలు మాత్రం ఉంటాయి. మార్చి కోపం ఎక్కువగా ఉంటుంది, శత్రువులు ఎక్కువగా పెరుగుతారు. ఈ కాలంలో నవగ్రహ పూజ చేసుకుంటే సాధ్యమైనంత వరకు ఎవరితో కూడా ఎక్కువగా తగాదా రాకుండా ఉంటుంది. మిథున రాశి. మృగశీర్ష నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఈ రాశిలోకి వస్తాయి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం కూడా 2. ఈ రాశి స్త్రీ పురుషులకి ఈ సంవత్సరం చాలా యోగంగా ఉంటుంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి ఉంది. ఈ రాశి వారికి గౌరవం పెరుగుతుంది, కుటుంబ గౌరవం పెరుగుతుంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఎక్కువగా కలిసి వచ్చే రాసుల్లో మిథున రాశి ఒకటి అన్నమాట. ఈ సంవత్సరం ఒక ముక్కలో చెప్పాలంటే పట్టిందల్లా బంగారంలో ఉంటుందన్నమాట. వీళ్ళు అనుకున్న సంపదలన్నీ వీళ్ళకి లభిస్తాయి. కొత్త ఇళ్ళు కొనగలుగుతారు, గృహాల్లో మార్పులు వస్తాయి, ధైర్యంతో ఏ పనైనా చేయగలుగుతారు, స్థిరమైన ఆస్తులు అభివృద్ధి అవుతాయి, ఉద్యోగులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది, రాహుబలం బాగుంటుంది, ఉన్నత స్థితి ఉంటుంది. ఈ సంవత్సరం రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. గురుబలం పర్వాలేదు, పోటీ చేస్తే మాత్రం ఓటమి వస్తుంది, ఎన్నికల్లో మాత్రం పోటీ చేయకండి. కళాకారులకి ఈ రాశి వారికి గుర్తింపు బాగుంటుంది. టీవీ రంగాల్లోనూ సినిమా రంగాల్లోనూ మొదలైనటువంటి వాటిల్లో ఉండేటటువంటి వాళ్ళందరికీ బాగున్నది. గాయని గాయకులకి ఇంకా బాగుంది, అవార్డులు వస్తాయి. అన్ని రకాలుగా వ్యాపారంలో ఉన్న రంగాల్లో ఉన్నటువంటి వ్యాపార రంగాల్లో ఉన్న వారందరికీ అన్ని రకాలుగా బాగుంటుంది. బంగారం, వెండి మొదలైనటువంటి వాటితో వ్యాపారం చేసేవారికి విశేష లాభాలు వస్తున్నాయి. రైస్ మిల్లులు, చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇవన్నీ కూడా బాగా పనిచేస్తాయి. వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళకి 2 పంటలు బాగా ఫలిస్తాయి. కౌలుకి తీసుకున్న వాళ్ళకి, సొంత వ్యవసాయం చేసేవారికి అందరికీ కూడా కలిసి వస్తున్నది. క్రీడాకారులకి, విద్యార్థులకి ఈ సంవత్సరం మంచి జాతకం ఉన్నది, గుర్తింపు ఉంటుంది, ధనం వస్తుంది. స్త్రీలకి పురుషులకి కూడా సమానంగా అనుకూలంగా ఉన్నటువంటి కాలం ఇది. మాస ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్లో వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంది, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి, సంతాన సౌఖ్యం ఉంది. మే నెలలో శుభమూలంగా ధనం ఖర్చు అవుతుంది, శుభకార్యాలకు ఎక్కువ డబ్బు ఖర్చు పెడతారు. అయినా ఆదాయం మాత్రం వస్తుంది కనుక బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు. జూన్లో కొద్దిగా బాగుంటుంది, ఎక్కువగా వ్యతిరేకత ఉంటుంది కనుక కొత్త పనులు జూన్లో మొదలు పెట్టకండి, జూలైకి వాయిదా వేయండి. భార్యాభర్తల మధ్యలో తగాదాలు వచ్చే మాసం జూన్ మాసం. జూలైలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి, జయాపజయాలు సమానంగా ఉంటాయి. మానసికమైన అశాంతి కలిగినా టక్కన వెళ్ళి సర్దుకోగలుగుతారు, ఆత్మబలం పొందగలుగుతారు. ఆగస్టులో అన్ని రంగాలలో ఉన్నవారికి అభివృద్ధి ఉన్నది, జయం కలుగుతున్నది. సోదరులతో మాత్రమే తగాదా వస్తుంది, మిగతా అందరితో స్నేహం ఉంటుంది. సెప్టెంబర్లో గ్రహ సంచారం బాగుంది, ప్రయాణాలు తక్కువగా చేయండి, మిగతా అన్ని కార్యక్రమాలు కలిసి వస్తాయి. అక్టోబర్కి చెప్పక్కర్లేదు, అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. ఇంతవరకు విరోధంగా ఉన్నవారు కూడా మిత్రులు అవుతారు. నవంబర్లో అవగాహన ఉంటుంది, పెద్దగా సమస్యలు ఉండవు, మర్యాద పెరుగుతుంది, వాహన సౌఖ్యం ఉంటుంది, కొత్త వాహనాలు కొనగలుగుతారు. ఇక డిసెంబరు కుజుడు 12లో సంచారం చేయటం వల్ల మిశ్రమ ఫలితాలు ఉంటే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది, రుణాలు చేయవలసి వస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి. జనవరిలో అంతగా అనుకూలం ఉండదు. జనవరి 15 తర్వాత మకర సంక్రమణం తర్వాత చాలా బాగుంటుంది వీరికి. ఫిబ్రవరి చాలా అనుకూల కాలం, అన్ని విషయాలు అనుకూలంగా ఉంటుంది, చేసే పనులన్నీ ఫలిస్తాయి, అశాంతి తొలగుతుంది, వేళకింత భోజనం చేయగలుగుతారు, భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం ఉంటుంది, డబ్బు వస్తుంది, ఎంత ఖర్చు పెట్టినా అంతకంటే ఆదాయం కూడా అధికంగానే వస్తుంది. మార్చి నెల కూడా అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా బాగున్నది, నిశ్చింతగా ఉండగలుగుతారు. పరీక్షలు మొదలైన వాటిల్లో ఉత్తీర్ణులు అవుతారు విద్యార్థులు, రాజకీయ నాయకులకు కూడా బాగుంది. కర్కాటక రాశి. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు,
ఆశ్లేష వరసగా 1, 2, 3, 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. ఈ సంవత్సరం వీరికి గురుబలం వల్ల జీవితం మంచి ఉన్నతంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. మానవుడు అన్నాక సమస్యలు ఉండకుండా ఉండవని కాదు, కానీ పూర్వంతో పోలిస్తే చాలా సమస్యలు తొలగిపోతాయి, అశాంతి తొలగుతుంది, ఎక్కువ బాగుంటుంది వీరికి. ఈ రాశి స్త్రీ పురుషాదులకి గురువు మీనరాశిలో ప్రవేశించినప్పటి నుంచి, అనగా ఇంచుమించుగా 13వ తారీఖు ఏప్రిల్ నుంచి అన్ని రకాలుగా బాగుంటుంది. రాహుకేతువుల అనుగ్రహం కూడా బాగుంది. వీరికి కూడా అన్ని రంగాల్లో తలపెట్టిన కార్యక్రమాలన్నిటిలోనూ దిగ్విజయమే ఉంటుంది. పురుషులకి స్త్రీల వల్ల ధనలాభం ఎక్కువగా ఉన్నది. భార్య వల్ల భర్తలో ఎక్కువ మంది సంపాదించగలుగుతారు, పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు, ధనం సంపాదిస్తారు, శుభకార్యాలు చేయగలుగుతారు, కొత్త వాహనాలు కొనగలుగుతారు. ఇళ్ళు లేని వాళ్ళు ఈ సంవత్సరమే నూతన గృహాలు కొనుగోలు చేయగలుగుతారు. బంధుమిత్రాదులందరికంటే మీ జీవితం బాగుంటుంది. బంధువులు కూడా అవసరానికి మీ మీద ఆధారపడేంత ఐశ్వర్యం మీ దగ్గర ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం ఉద్యోగులకి చెప్పక్కర్లేదు, మంచి కాలం. వారికి గుర్తింపు ఉంటుంది, జీతాలు పెరుగుతాయి, సకాలంలో జీతాలు వస్తాయి. నిరుద్యోగులకు కూడా ఈ సంవత్సరం ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారికి కూడా హఠాత్తుగా ధనలాభం ఉన్నది. రాజకీయ నాయకులకైతే చాలా బాగా ఉంటుంది, యోగదాయక సంవత్సరం. పదవులు వస్తాయి, పోటీ చేస్తే విజయం వచ్చి తీరుతుంది. ఖర్చు అయినా ఆ ఖర్చు తర్వాత వారికి శీఘ్రకాలంలో వచ్చి పడిపోతుంది. కళాకారులకి ఈ సంవత్సరం చాలా బాగుంది. గాయకులకి, దర్శకులకి, నటులకి గుర్తింపు ఉంటుంది, ధనము వస్తుంది. ముఖ్యంగా ఈ కళాకారులకి ఈ సంవత్సరం గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి. వ్యాపారస్తులకి ఉన్నతమైన కాలం, అన్ని రకాలైన వ్యాపారాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ ఒకటి, పొగాకు వ్యాపారం, రొయ్యల చెరువులు, చేపల చెరువులు, ఇటువంటి వాటిల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఎక్కువ ధనం వస్తుంది. షేర్ మార్కెట్లో వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అన్ని రంగాల్లో కూడా ఉత్తీర్ణులు అవుతారు. వాళ్ళకి అవార్డులు అవి వస్తాయి, మంచి బహుమతులు వస్తాయి, ర్యాంకులు వస్తాయి. వ్యవసాయదారులకి 2 సంవత్సరాలు 2 పంటలు బాగా పండుతాయి అన్నమాట. కౌలుకి తీసుకున్న వాళ్ళకి, సొంత వ్యవసాయం వాళ్ళకి కూడా 2 పంటలు సక్రమంగా పండి ధనం బాగా వస్తుంది, ఆ పంటకి తగిన ఆదాయం కూడా వస్తుంది. పూల వ్యాపారులకి, పండ్ల వ్యాపారులకి ఈ రాశి వారికి చాలా బాగున్నది. మాస ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్లో శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది, అకాలంలో భోజనాలు చేస్తారు. మే నెలలో గ్రహ సంచారం బాగుంటుంది, ఏ పని చేసినా రాణిస్తారు, శుభకార్యాలు బాగా జరుగుతాయి. జూన్లో గ్రహ సంచారం వల్ల అన్ని రంగాల్లో ఉన్నవారికి కూడా గుర్తింపు ఉంటుంది, ధనం ఉంటుంది, ఆదాయం ఉంటుంది, వ్యవహారాలు అనుకూలిస్తాయి. జూలైలో మాత్రం మిశ్రమ ఫలితాలు, డబ్బు వస్తుంది, ఖర్చు అవుతూ ఉంటుంది, మిత్రులు వస్తూ ఉంటారు, అంతలోనే శత్రువులు వస్తూ ఉంటారు. కాబట్టి 2 చెరిసగం ఉంటాయి, అశాంతి ప్రశాంతి చెరిసగంగా ఉంటాయి. ఆగస్టు వీరికి చాలా బాగుంటుంది, ఇక వాళ్ళు తలపెట్టిన కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి. సెప్టెంబరు కూడా ఈ రాశి వారికి చాలా ఉపయోగకరమైనటువంటి మాసం. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఎక్కువ కలిసి వస్తుంది. అక్టోబర్లో కూడా గ్రహ సంచారం బాగుండడం వల్ల వాళ్ళ మాటకి తిరుగుండదు. ఈ రాశి వారందరికీ కూడా అక్టోబరు యోగదాయక కాలం. నవంబర్లో కొత్త వ్యాపారాలు చేయగలుగుతారు, శత్రువులు మిత్రులు అవుతారు, కొత్త వాళ్ళు పరిచయం అవుతారు, సాయం చేస్తారు. కాబట్టి నవంబరు కూడా వీరికి అనుకూల కాలమే. డిసెంబరు కూడా వీరికి అనుకూల కాలమే. ఆరోగ్యం బాగుంటుంది, ధనం వస్తుంది, వివిధ రంగాల్లో రాణిస్తారు. జనవరి మంచి ఆదాయం ఉంటుంది, కొత్త వస్తువులు కొనగలుగుతారు, వాహనాలు కొనగలుగుతారు, ప్రయాణ సౌఖ్యం ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఫిబ్రవరిలో మాత్రం గ్రహ సంచారం అనుకూలంగా లేదు, అందువల్ల వ్యాపారాల్లో చికాకులు ఉంటాయి, శరీర శ్రమ ఉంటుంది, విసుగు ఎక్కువగా ఉంటుంది. మార్చి మొదటి 15 రోజులు బాగుండదు, తర్వాత 15 రోజులు బాగుంటుంది. స్త్రీల వల్ల పురుషులకు ఎక్కువ లాభాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఈ రాశివారు నవగ్రహాలని భక్తితో పూజిస్తే చిన్నా చితగా ఉన్న దోషాలు తొలగిపోతాయి. సింహరాశి మఘా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పొబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర
ఒకటవ పాదం ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి గురుడు అష్టమ స్థితిలో ఉన్నాడు, అందువల్ల అంత అనుకూలంగా ఉండదు. ఒడిదుడుకులు ఎక్కువ ఉంటాయి, పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి, నిరుత్సాహం ఉంటుంది, ఆదాయానికి అంతరాయాలు ఉంటాయి. చిన్నపిల్లలకి ఎక్కువ బాగుంటుంది, పెద్దవాళ్ళకి చికాకులు ఎక్కువగా ఉన్నాయి. కొత్త శత్రువులు ఏర్పడతారు, రక్త సంబంధీకులతో తగాదాలు వస్తాయి. ఆస్తుల వ్యవహారంలో చీటికి వాటికి కోర్టులకు వెళ్ళడం, చివాట్లు పెట్టుకోవడం, తినడం జరుగుతుంది. ధనవ్యయం ఎక్కువ, అపనిందలు నెత్తి మీద పడతాయి, భీతి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులకి మాత్రం ఈ సంవత్సరం అంత అనుకూలంగా ఉంది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగాలు మొదలైనటువంటి ఉద్యోగాలు చేసేవారికి ఎక్కువ అనుకూలంగా ఉంది. ప్రైవేట్ రంగంలో వాళ్ళకి శ్రమకి తగిన గుర్తింపు ఉండదు. అద్దెళ్లలో ఉన్నవాళ్ళు ఇల్లు మారవలసి వస్తుంది. సొంత ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా బదిలీల వల్ల ఇంకో కారణం వల్ల వేరే చోటకి వెళ్ళవలసిన అవసరం ఎక్కువ కనపడుతున్నది. ఆదాయానికి ఇబ్బంది పడతారు, రుణాలు చేయాల్సి వస్తుంది. పెర్మనెంట్ ఉద్యోగం కాకుండా అంటే తాత్కాలిక ప్రాతిపదిక మీద ఉద్యోగాలు చేసేవారికి ఆ ఉద్యోగం పోవచ్చు, లేదా ఎప్పటికీ ఇప్పట్లో పెర్మనెంట్ అయ్యే అవకాశాలు లేవు. రాజకీయ నాయకులకి శనిబలం బాగుంది కాబట్టి వారికి అనుకూలంగానే ఉంటుంది. ధనం విపరీతంగా ఖర్చు అయినా విజయం మాత్రం లభిస్తుంది పోటీ చేస్తే ఎన్నికల్లో. ఈ సంవత్సరం సింహరాశి వారు అమ్మవారిని భక్తితో పూజిస్తే ఎక్కువ లాభం. ఈ రాశిలో మఘా నక్షత్రం ఉన్నటువంటి పురుషులకు ఎక్కువ బాగుంటుంది. అదే స్త్రీలకైతే పూర్వ ఫల్గుని లేక పుబ్బా నక్షత్రం వాళ్ళకి ఎక్కువ కలిసి వస్తున్నదనమాట. తక్కినవారు అమ్మవారిని దుర్గాదేవిని భక్తితో పూజిస్తే చిన్న చిత్తగా ఒడిదుడుకులు ఉంటే అవన్నీ పోతాయి. ఎందుకంటే ఈ రాశి సింహరాశి, అమ్మవారు సింహవాహన. అందుకనే బృహస్పతి సింహరాశి వారిని సింహవాహనం మీద ఉండే అమ్మని పూజించమని ఓ సలహా ఇచ్చాడు. దానివల్ల మహాప్రమాదం స్వల్ప ప్రమాదంతో పక్కకి తప్పుకుంటుంది, రుణాలు చేయవలసిన అవసరం ఉండదు. కళాకారులకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, విజయాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. గాయకులకి, దర్శకులకి, చలనచిత్ర రంగంలోనూ టీవీ రంగాల్లోనూ వాళ్ళకి అంత ఎక్కువగా అనుకూలంగా లేదు. వ్యాపారస్తుల్లో కూడా కొన్ని వ్యాపారాలకే బాగున్నది. రియల్ ఎస్టేట్ బాగుంటుంది, బంగారం వ్యాపారులకి నష్టం, ఇనుముతో వ్యాపారం చేసేవారికి మంచి లాభాలు ఉన్నాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు మొదలైనటువంటి వాళ్ళకి ఆదాయం వస్తుంది, నష్టం రాదు, కానీ ఎక్కువ లాభాలు రావు. కోళ్ల వ్యాపారులకు బాగుంది. మళ్ళీ వ్యవసాయం చేసేవారికి మొదటి పంట ఎక్కువ వస్తుంది, రెండవ పంట అంత ఎక్కువగా రాదు, కానీ ఆదాయం మాత్రం బాగానే ఉంటుంది. విద్యార్థులకి సామాన్య ఫలితాలు, అనుకున్నంత స్థాయిలో ఉత్తీర్ణులు కాలేరు. భార్యాభర్తల మధ్యలో మాత్రం అవగాహన ఉంటుంది. మాస ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్లో గ్రహ సంచారం అంతగా అనుకూలంగా లేదు, ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉంటాయి. మే నెలలో మాత్రం తీర్థయాత్రలు చేస్తారు, ఆరోగ్యం బాగుంటుంది, సకాల భోజనం చేస్తారు, కష్టాలన్నీ టక్కన పక్కకి తొలగిపోతాయి. జూన్ నెల చాలా బాగున్నది వీరికి. వ్యాపారస్తులకి బాగుంటుంది, ఆరోగ్యం అందరికీ బాగుంటుంది, శత్రువులు మిత్రులు అవుతారు. జూలైలో మొదటి 15 రోజులు బాగుంటుంది, తర్వాత 15 రోజులు కొంచెం సమస్యలు ఉంటాయి. ఆగస్టు అంతగా అనుకూలం ఉండదు. కుటుంబంలోనూ సంతానంలో కొన్ని కలతలు వస్తాయి, అవి మనస్సుకి చికాకు తెప్పిస్తాయి. ఆ కాలంలో అమ్మవారిని భక్తితో తలుచుకుంటే ఆ సమస్యలు తొలగిపోతాయి. సెప్టెంబర్లో బాగా డబ్బు వస్తుంది, కొత్త వ్యాపారాలలో రాణింపు ఉంటుంది, వాహనాలు కూడా కొనుక్కోవచ్చు. అక్టోబర్ మాత్రం చాలా బాగుంటుంది వీరికి, ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, దైవ అనుగ్రహం ఉంటుంది. నవంబర్ కూడా చాలా బాగుంది, ప్రయాణాలు కలిసి వస్తాయి, స్థిరమైన ఆస్తులు కొనుక్కోగలుగుతారు. డిసెంబరు మిశ్రమ ఫలితాలు ఉంటాయి, ఎక్కువ విరోధాలు వస్తాయి. కాబట్టి డిసెంబర్లో మాట మీద నియంత్రణ ఉండాలి, ఎక్కువ మాట్లాడకుండా ఉండడం మంచిది. జనవరిలో వ్యాపారంలో ఉన్నవారు, వృత్తుల్లో ఉన్నవారు అందరూ కూడా అభివృద్ధి పొందుతారు. బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు ఏర్పాటు చేసుకుని డబ్బు ఖర్చు ఎక్కువయ్యి కొంచెం బాధపడతారు. ఫిబ్రవరి మాత్రం అన్ని రకాలుగా బాగుంది. పెద్ద ఎక్కువ ఆర్థిక సమస్యలు లేకపోయినా, ఎక్కువగా ఆదాయం లేకపోయినా మనస్సు మాత్రం ప్రశాంతంగా ఉంటుంది, సుఖంగా జీవిస్తారు. మార్చి నెలలో డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది, అనవసరమైన తగాదాలు వస్తాయి. ఈ కాలంలో నవగ్రహాలను తలుచుకోండి.
కన్యారాశి ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్ర 1, 2 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 4, అవమానం 5. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. స్వగృహప్రాప్తి ఉన్నది. కొత్తగా స్థలాలు కొనుక్కోవాలి, పొలాలు కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి రాణింపు ఉంటుంది. ఆడవాళ్ళకి మగవాళ్ళ వల్ల, మగవాళ్ళకి ఆడవాళ్ళ వల్ల పరస్పర సహకారం లభిస్తుంది. నూతన గృహ నిర్మాణం బాగా కలిసి వచ్చే కాలం వీరికి ఇది. పుణ్యకార్యాలు బాగా చేస్తారు. ఎటువంటి వారైనా మీకు లొంగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. కార్యసాధన చేయగలుగుతారు. ధనం పుష్కలంగా లభిస్తుంది. ఉద్యోగులకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. ఆర్థికంగా బాగా నిలబడతారు. శ్రమకి తగిన ఫలితం వస్తుంది. ప్రమోషన్లు ఉంటాయి. ట్రాన్స్ఫర్లు కూడా అనుకూలమైన ప్రాంతాలకి వెడుతుంది. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎన్నికల్లో పోటీ చేస్తే విజయం ఉండదు, ఖర్చు ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది. కళాకారులకి ఈ సంవత్సరం గురుబలం బాగుంది. మంచి విజయాలు లభిస్తాయి. ఇటు బుల్లితెర, ఇటు చలనచిత్రం అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అంతో ఎంతో గుర్తింపు ఉంటుంది. అనుకూలం ఉంటుంది. గృహ వాహన లాభాలు ఉన్నాయి. వ్యాపారులకి బాగుంటుంది. అనుకున్న వ్యాపారం చేయగలుగుతారు. స్థలాలతో వ్యాపారం చేసేవారికి మంచి అనుకూల కాలం ఇది. షేర్ మార్కెట్ వారికి కూడా లాభాలు బాగానే ఉన్నాయి. విద్యార్థులకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. గురుబలం ఉంది కాబట్టి అనుకున్నట్టుగా మార్కులు పొందుతారు. స్థానాలు పొందుతారు. కొత్త కోర్సుల్లోకి వెళ్ళేటటువంటి వాళ్ళకి కావలసిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యవసాయం చేసేవారికి 2 పంటలలోనూ సరైనటువంటి ఆదాయం వస్తుంది. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం వ్యవసాయం చేసేవారికి చాలా బాగుంది. ఇటు చేపల చెరువులు, రొయ్యల చెరువు లాంటి చెరువులు చేసే వాళ్ళకి, ఆ అపరాలకు సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి, పొగాకు వ్యాపారులకి, పండ్ల తోటలు వేసేటటువంటి వారికి అందరికీ కూడా బాగుంది. కోళ్ల వ్యాపారులకు కూడా చాలా బాగుంది. ఈ రాశి స్త్రీలకు ఎక్కువ, పురుషుల కంటే ఎక్కువ లాభాలు ఉన్నాయి. మాస ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భయాందోళనలు ఎక్కువగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. మే నెలలో సోదరులతో తగాదాలు ఉంటాయి కనుక ఎక్కువ మాట్లాడకుండా ఉండడం మంచిది. జూన్లో అంతగా అనుకూలంగా లేదు. వాహన ప్రమాదాలు, అకాల భోజనాలు ఉన్నాయి. ఈ కాలంలో నవగ్రహాలని తలుచుకోండి. జూలైలో చాలా బాగుంటుంది. గృహాల్లో మంచి మార్పులు వస్తాయి. సొంత ఇళ్ళు కొనుక్కోగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఆగస్టు వ్యాపారం చేసేవారికి, ఉద్యోగాలు చేసేవారికి అందరికీ అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తలు ఐకమత్యంతో ఉంటారు. సెప్టెంబర్లో అన్ని పరిస్థితులు అనుకూలిస్తాయి. చాలా యోగకాలం ఇది. ప్రతి వ్యవహారంలోనూ దిగ్విజయంగా అనుకున్న పనులు సాధించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. అక్టోబర్ చాలా బాగుంది. వాహన సౌఖ్యం బాగా పెరుగుతుంది. నవంబర్లో కూడా గ్రహస్థితి చాలా బాగుంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఈ రాశి వారికి అన్ని మాసాల్లోకి నవంబర్ చాలా బాగుంది. గ్రహస్థితి వల్ల ఏ పనైనా సులభంగా అవుతుంది. ధనం తనంత తానే వచ్చి పడుతుంది. డిసెంబర్లో అనుకూల వాతావరణం ఉంది. అన్ని రంగాల వారికి బాగున్నది. ఆరోగ్యం బాగుంటుంది. శుభకార్యాలు చేయగలుగుతారు. జనవరి కూడా చాలా బాగుంది. ధనలాభం ఉంది. మిత్రులు ఎక్కువ మంది తయారవుతారు. రకరకాలైనటువంటి మంచి విందు భోజనాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎక్కడా మానసికమైన అశాంతి ఉండదు. ఫిబ్రవరి కూడా చాలా బాగుంది. సుఖమైన కాలాల్లో ఫిబ్రవరి కూడా ఒకటి వీళ్ళకి. మార్చిలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రథమ అర్థం అనగా మొదటి 15 రోజులు బాగుంటుంది. చివరి 15 రోజులు చికాకు ఎక్కువగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు నవగ్రహాలని భక్తి శ్రద్ధలతో తలుచుకోండి. తులారాశి. ఈ రాశిలో చిత్ర 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 1. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అన్ని రకాలుగాను శుభమున్నది.
మధ్య మధ్యలో చిన్న చితగా ఒడిదుడుకులు వచ్చినా అవి ఎక్కువగా పట్టించుకోక్కర్లేదు. ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది, శరీర బాధలు ఎక్కువగా ఉంటాయి. అయినప్పటికీ వీరికి మాత్రం భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ప్రాణమిత్రులు మాత్రం శత్రువులు అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నది. నూతన భావాలు అంటే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త వ్యాపారాలు చేయాలనుకుంటారు, దానికి తగిన పెట్టుబడి ఉండదు. దానివల్ల ఇంచుమించుగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో కొంచెం సమస్యలు ఎదుర్కొంటారు. అనవసర ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అయినా ప్రయాణాలు ఎలా చేసినా వాక్చాతుర్యం వల్ల కష్టాల్లోంచి బయటపడతారు. మంచి మాటతో మిత్రులు అవుతారు శత్రువులు కూడా మీకు. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంతగా అనుకూలంగా లేదు. ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉంటారు. నమ్మినటువంటి నాయకులు కూడా మోసం చేస్తారు. స్థిరమైన ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వస్తుంది. గౌరవం తగ్గుతుంది. పోటీ చేస్తే విజయం వచ్చే అవకాశాలు లేవు. ఉద్యోగులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొంతమందికి అనుకూలం, మరి కొంతమందికి వ్యతిరేకంగా ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ట్రాన్స్ఫర్లు అవి వస్తాయి, వేళకి అంత జీతాలు అందకపోవచ్చు. ఎంత శక్తివంతుడైనా తన శక్తి సామర్థ్యములను నిరూపించుకోలేక చికాకులు ఎక్కువ పొందుతాడు. నిరుద్యోగులకి స్థిరత్వం ఉండదు. కళాకారులకు కూడా మిశ్రమ ఫలితాలే. జయాపజయాలతో ఈ సంవత్సరం సాగుతూ ఉంటుంది. ముఖ్యంగా టీవీ, సినిమా రంగాల్లో నటించే నటీనటులకి ఓసారి పేరు వస్తే అంతలోనే చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. దానివల్ల ఎక్కువ ఆదాయము రాక, అలాగ నష్టము రాక, ప్రశాంతతకి అప్రశాంతతకి మధ్యలో నలుగిపోతారు పాపం. గాయకులకి, దర్శకులకి వీళ్ళందరికీ అవకాశాలు తగ్గిపోతాయి. ఆదాయం మాత్రం ఏదో కాలక్షేపానికి వస్తూనే ఉంటుంది. వ్యాపారులకి మాత్రం ఈ రాశిలో ఉన్నవారికి చాలా బాగుంది. అన్ని రంగాల వ్యాపారులు అనుకున్నది సాధిస్తారు. కొత్త వ్యాపారాలు చేయగలుగుతారు. జాయింట్ వ్యాపారాలు రాణిస్తాయి. ముఖ్యంగా అపరాలతో వ్యాపారం చేసేవారు, నూనెలతో వ్యాపారం చేసేవారికి ఎక్కువ లాభం ఉన్నది. విద్యార్థులకి ఈ సంవత్సరం గురుబలం తగ్గింది, జ్ఞాపక శక్తి తగ్గుతుంది, చదువు మీద పెద్దగా శ్రద్ధ ఉండదు, ఏదో అలా జీవితం నడుపుతారు. పరీక్షల్లో ఉత్తీర్ణత పొందుతారు కానీ అనుకున్నన్ని ర్యాంకులు రావు, మార్కులు ఎక్కువగా రావు. వ్యవసాయం చేసేవారికి మొదటి పంట బాగుంది, రెండో పంట అంతగా బాగుండదు. దిగుబడి తగ్గుతుంది, నష్టాలు ఎక్కువ, రుణాలు తీరవు, సమస్యలు ఎక్కువ ఉంటాయి. కౌలుదారులకు ఎక్కువ సమస్యలు ఉన్నాయి పాపం. ఇంకా చేపలు, రొయ్యలు మొదలైన వాటిని అమ్ముకునేటటువంటి వాళ్ళకి, ఆ చెరువులు ఉన్న వాళ్ళకి అంతంత మాత్రమే లాభం. పువ్వులు, పళ్ళ తోటలు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ సంవత్సరం లాభములు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తలకి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి పరస్పరం తగాదాలు ఎక్కువగా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాస ఫలితాలు తెలుసుకుందాం. ఈ నెలంతా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్నింటిలో విజయం, మరికొన్నింటిలో అపజయం ఉంటుంది. చిన్న చితక రోగాలు ఎక్కువగా ఉంటాయి, ఆందోళన ఎక్కువగా ఉంటుంది. మే నెలలో అష్టమ రవి వల్ల, అష్టమ బుధుడి వల్ల శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది. వ్యవహారాలు మాత్రం దిగ్విజయమే అవుతూ ఉంటాయి. జూన్ నెలలో గ్రహ సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మానసిక వేదన ఎక్కువ, స్త్రీల వల్ల సమస్యలు ఎక్కువ ఉంటాయి పురుషులకి. జూలైలో ధైర్యం ఉంటుంది కానీ ఫలితం ఎక్కువగా ఉండదు. ఎటొచ్చి మానసిక ధైర్యం వల్ల గండాల్లోంచి బయటపడతారు. రావలసినటువంటి అప్పులు తిరిగి రావు. ఉద్రేకం ఎక్కువగా ఉంటుంది. ఆగస్టు నెలలో వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్ మాత్రం ఈ సంవత్సరం వీరికి ఎక్కువ అనుకూలమైన కాలం. ఈ రాశి వారికి సెప్టెంబర్ నెలలో అనుకున్న పనులన్నీ అవుతాయి. శత్రువులు కూడా మిత్రులు అవుతారు. అక్టోబర్లో ధైర్యం తగ్గిపోతుంది. ఏ పని చేద్దామన్నా పిరికితనం వస్తుంది. అసలు జీవితంలో పైకి వస్తామా లేదా అనే భయం పట్టుకుంటుంది. శారీరక సౌఖ్యం తగ్గిపోతుంది. అందుకే ఈ రాశివారు ఈ సంవత్సరం సాధ్యమైనంత వరకు హరినామస్మరణం చేసుకోండి, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. నవంబర్లో గ్రహ సంచారం బాగుంది. ధైర్యంతో అన్ని పనులలో విజయాన్ని పొందుతారు. ఆదాయం కూడా బాగుంటుంది. డిసెంబరు ఆరోగ్యం బాగుంటుంది, సంపాదన బాగుంటుంది, కుటుంబ వృద్ధి ఉంటుంది. డిసెంబర్ నెలాఖరులో మాత్రం కుజుడి వల్ల కొన్ని రోగాలు వస్తాయి. ఆ సమయంలో కుజుడి యొక్క స్తోత్రం చేసుకోండి. అంటే మంగళగ్రహం ఉన్నారే, ఆయన స్తోత్రం చేసుకోండి. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ శ్లోకం చదువుకుంటే అనారోగ్యాలు తొలగుతాయి. జనవరిలో దూర ప్రయాణాలు ఉంటాయి, వ్యవహారాలు కలిసి వస్తాయి, ఆదాయం బాగుంటుంది. ఫిబ్రవరి గ్రహ సంచారం బాగుంది, అన్ని రకాలుగా బాగుంటుంది.
ప్రభుత్వ రంగాల్లో ఉన్న వాళ్ళకి ప్రోత్సాహం ఎక్కువ ఉంటుంది. మార్చిలో వ్యాపారాలు కలిసి వస్తాయి, వృత్తులు కలిసి వస్తాయి, అన్నీ బాగుంటాయి. సంతానం కూడా అభివృద్ధి పొందుతుంది. అన్ని రకాలుగా బాగుంటుంది మార్చి కూడా. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి చాలా బాగున్నది. పట్టిందంతా బంగారమే. అంటే పట్టింది బంగారం అంటే చేత్తో పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది కదా అక్కడ అర్థం. అనుకున్న పనులు సులభముగా నెరవేరతాయి అనడానికి ఈ జాతీయ పదాన్ని వాడతారు. ఈ మధ్యన ఒక ఆయన పట్టిందల్లా బంగారమే అని పాపం ఆ పక్కన ఉన్న కళ్ళతోడు పెట్టి పట్టుకున్నట్టు అది బంగారం కాలేదేమో అన్నట్ట. కాబట్టి భాషలో ఉన్న కొన్ని తమాషాలు తెలుసుకోవాలి. ఈ సంవత్సరం వీరికి ధనం బాగా పెరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శనాలు ఉంటాయి, విదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి, వివాహాలు జరుగుతాయి, హోదా పెరుగుతుంది, తీర్థయాత్రలు చేయగలుగుతారు, కొత్త ఇళ్ళు కొనగలుగుతారు, రుణాలు ఉంటే అవన్నీ తీరిపోతాయి, ఆయువు పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది, స్త్రీ పురుషుల మధ్యలో ఐకమత్యం బాగున్నది. ఎవరైనా ఇదివరకు శత్రువులుగా ఉన్నవాడు కూడా మిత్రులై లొంగిపోతారు. ఉద్యోగస్తులకి చెప్పేక్కర్లా. అందున రిటైర్ అయినటువంటి వాడు ఈ రాశిలో ఉన్నటువంటి వాడికి పింఛను టంచనుగా అందుతుంది, కొంచెం పెరిగే లక్షణాలు ఉన్నాయి. హఠాత్తుగా పాత బాకీలన్నీ వాళ్ళకు వస్తాయి. ఉద్యోగంలో లేనటువంటి వారికి ఉద్యోగాలు వస్తాయి. ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కలిసి వస్తుంది. అన్ని రకాలుగా ఇటు ఉద్యోగులకి వ్యాపారులకి అనుకూలమైన కాలం ఇది. రాజకీయ నాయకుల సంగతి చెప్పక్కర్లేదు. ఈ సంవత్సరం చాలా బాగుంది, మంచి ఎదుగుదల ఉంటుంది. ఏ రంగంలో అయినా పోటీ చేస్తే వారికి విజయం ఉంటుంది. ఖర్చు పెట్టగలుగుతారు, ఖర్చుకు తగిన ఆదాయం వస్తుంది, పదవి వచ్చి తీరుతుంది ఈ రాశి వారికి అన్నమాట. ఈ రాశి వారికి అన్నిటా విజయం. ఉద్యోగాల్లో ప్రమోషన్స్, ధనలాభాలు, వాహన లాభం, గృహ నిర్మాణాలు. ఒకటేమిట ఈ రాశుల్లో అద్భుతమైన రాశి ఇది అనమాట ఈ సంవత్సరం వీరికి. కళాకారులకు అనుకూలమైన సంవత్సరం. ప్రజల్లో గుర్తింపు వస్తుంది, ధనం వస్తుంది. టీవీ రంగంలోనూ సినిమా రంగంలోనూ ఉండేటటువంటి దర్శకులకి, గాయకులకి వీరందరికీ మంచి ఆదాయం బాగుంది. కొత్త వాహనాలు కొనగలుగుతారు. ఇంకా వ్యాపారస్తుల సంగతి చెప్పక్కర్లేదు. ఇటు అపరాలతో వ్యాపారం చేసేవారు, నూనెలతో వ్యాపారం చేసేవారు, వెండి బంగారంతో వ్యాపారం చేసేవారు, బిల్డింగుల వ్యాపారాలు చేసేవారు, స్థలాలతో వ్యాపారాలు చేసేవారు, చేపల చెరువులు, రొయ్యల చెరువుల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా కలిసి వస్తున్నది. ముఖ్యంగా భవన నిర్మాణం చేసేవారికి ఈ రాశిలో ఉన్నవారికి కలిసి వస్తుంది. విద్యార్థులకు కూడా గురుబలం బాగుంది కనుక మంచి మార్కులు వస్తాయి. వారు అనుకున్నటువంటి స్థానాలు అంటే ర్యాంకులు పొందగలుగుతారు. క్రీడాకారులకు కూడా బాగుంది. వ్యవసాయం చేసేవారికి పంటలు బాగున్నాయి, కొత్త పొలాలు కొనగలుగుతారు. కౌలుకు తీసుకునే వాళ్ళకి కూడా ఆదాయం బాగా ఉంటుంది, గిట్టుబాటు ధరలు ఉంటాయి. పువ్వులతోటి పండ్లతో వ్యాపారం చేసేవాడికి, మొక్కలతో వ్యాపారం చేసేవారికి చాలా బాగుంటుంది. మాస ఫలితాలు తెలుసుకుందాం. ఏప్రిల్ గ్రహ సంచారం బాగుంటుంది, గృహంలో శుభకార్యాలు ఉన్నాయి. మే నెలలో అన్ని రకాలుగా శుభంగా ఉన్నది, ధైర్యం ఉంటుంది, సోదరుల వల్ల పేరు తెచ్చుకుంటారు. జూన్ అన్ని రకాలుగా బాగున్నది, హాయిగా సౌఖ్యంగా జీవిస్తారు, సంపాదన ఉంటుంది, ఆరోగ్యము బాగుంటుంది. జూలైలో మొదటి 15 రోజులు అలసట ఎక్కువగా ఉంటుంది, తగాదాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, తర్వాత బాగుంటుంది. ఆగస్టు ఆర్థికమైన లాభాన్ని కలిగించే మాసం. ఒక్క భార్య వల్ల కొంచెం చికాకు వస్తుంది, భార్య యొక్క అనారోగ్యం వల్ల మనిషి బాధపడతాడు తప్ప మిగతా అన్నీ బాగానే ఉంటాయి. సెప్టెంబర్లో గ్రహ సంచారం బాగుంది, మొదటి 15 రోజులు బాగుంటుంది, కానీ చివరి 15 రోజుల్లో కోపాల వల్ల కొన్ని ఇబ్బందులు తెచ్చుకుంటారు. అక్టోబర్లో హఠాత్తుగా ధనం వస్తుంది. 3 వంతుల ధనం ఖర్చు అయినా 1/4 వంతు ధనం మిగులుతుంది. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఏదో రకంగా కలిసి వస్తుంది ధనం. అందులో ప్రతి 100 రూపాయలు 25 రూపాయలు మిగులుతాయి, 75 రూపాయలు ఖర్చు అవుతాయి. శరీరం బాగుంటుంది. నవంబర్ మిశ్రమ ఫలితాలు, ఆదాయం ఉంటుంది, తీర్థయాత్రలు కూడా కలిసి వస్తాయి. డిసెంబర్ కూడా బాగుంటుంది. కోపం వల్ల మాత్రం అనవసరమైన తగాదాలు తెచ్చుకుంటారు. ఈ రాశి వాళ్ళు కొంచెం కోపాన్ని జయించాలి. జనవరి అయితే చెప్పక్కర్లేదు. ఆయన ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళ మాటలకి తిరుగుండదు. వాళ్ళు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయమే పొందుతారు, ధనం పొందుతారు, ఆరోగ్యం పొందుతారు, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఫిబ్రవరి కూడా అనుకూలమైనటువంటి కాలం. ఫిబ్రవరి కంటే గొప్ప అనుకూల కాలం ఈ రాశి వారికి మరొకటి లేదు. అన్ని రంగాల్లో వీళ్ళదే పై చేయి. ఆదాయం, ఆనందం, సౌఖ్యం అన్నీ లభిస్తాయి.
మార్చి కూడా వీరికి చాలా బాగుంది. దంపతుల మధ్యలో ఐకమత్యం బాగా ఉంటుంది. ధనురాశి. ఈ రాశిలో మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. ఈ సంవత్సరం ధనురాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. గ్రహ సంచారం బాగుంది. వ్యాపారాలు, వృత్తి అన్నీ కలిసి వస్తాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఏం పని చేసినా అందులో విజయమే లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఇంతవరకు ఆగిపోయిన పనులన్నీ కూడా కొనసాగుతాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. సొంతిళ్ళు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మంచి కాలం. కాస్త శరీరారోగ్యం మాత్రం ఒడిదుడుకులతో చికాకు కలిగిస్తుంది, కానీ మిగతావన్నీ బాగానే ఉంటాయి. శరీరంలో అనారోగ్యం వల్ల మధ్య మధ్యలో అశాంతి కలుగుతుంది. భార్యాభర్తల మధ్యలో మాత్రం తగాదాలు ఉంటాయి, జాగ్రత్త. ఉద్యోగులకి ఏలినాటి శని ప్రభావం ఈ సంవత్సరంతో తగ్గిపోతుంది క్రమంగా. అందువల్ల పరిస్థితులు బాగుంటాయి. ఆదాయం పెరుగుతుంది, గుర్తింపు ఉంటుంది, అనుకున్న చోటకి బదిలీలు ఉంటాయి. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు. అంటే శత్రువులు మిత్రులు సమానంగా పెరుగుతారు. విజయం లభించదేమో అన్నంత వరకు ఎన్నికల్లో ఇబ్బంది కలిగించిన చివరికి కొసమెరుపుగా ఏదో కొద్ది ఓట్ల తేడాతో నెగ్గుతారు. మొత్తం మీద విజయం మాత్రం లభిస్తుంది. ఖర్చు ఎక్కువ అవుతుంది, లాభం అలాగే వస్తుంది. కళాకారులకి ఈ సంవత్సరం బాగుంటుంది. ఇటు చలనచిత్ర రంగాల్లోనూ, వెండితెరలోనూ, ఇటు బుల్లితెరలోనూ ఎక్కడైనా నటించేటటువంటి నటులకి, గాయకులకి, దర్శకులకి అందరికీ కూడా చాలా బాగున్నాయి. స్థిరమైనటువంటి ఆదాయం వస్తుంది, గుర్తింపు ఉంటుంది. వ్యాపారులకి చాలా బాగుంది ఈ సంవత్సరం. అన్ని రకాల వ్యాపారాలు చేసేవారికి అభివృద్ధి ఉంది. హోల్సేల్ వ్యాపారాలు, రిటైల్ వ్యాపారాలు కలిసి వస్తాయి. వెండి, బంగారం మొదలైన వాటిని ఇనుము అమ్ముకునేటటువంటి వాళ్ళకి, ముఖ్యంగా సిమెంటు వ్యాపారులకి చాలా బాగుంది. సుగంధ ద్రవ్యాలు అమ్మే వారికి ఎక్కువ కలిసి వస్తుంది. విద్యార్థులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు మొదటి పంట బాగుంటుంది, రెండవ పంట అంతగా అనుకూలం కాదు. కౌలుకి తీసుకునే వాళ్ళకి మాత్రం కలిసి వస్తుంది. గృహంలో అశాంతి ఉంటుంది. అయినా ధనం వ్యాపారం వల్ల సమయానికి చేతికి రావటం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి. పండ్ల తోటలు, పువ్వులు అమ్ముకునేవారు ఇటువంటి వాళ్ళకి బాగుంటుంది. కోళ్ల వ్యాపారులకి, రొయ్యల వ్యాపారులకి, చేపల చెరువులు చేసేటటువంటి వాళ్ళకి కూడా ఆదాయం బాగానే ఉన్నది. మాస ఫలితాలు తెలుసుకుందాం. గ్రహ సంచారం ఏప్రిల్లో చాలా బాగుంటుంది కాబట్టి వ్యాపారాల్లో, వృత్తిలో రాణింపు ఉంటుంది, గౌరవం బాగా ఉంటుంది. మే నెలలో ధనం బాగా పెరుగుతుంది. దంపతుల మధ్యలో అవగాహన పెరుగుతుంది. ఆరోగ్యం, ఆనందం అన్నీ కలుగుతాయి. జూన్లో ఇటు వ్యాపారము అనుకూలిస్తుంది, వృత్తి అనుకూలిస్తుంది. సమయానికి చేతికి కావలసిన ధనం వస్తుంది. కొన్ని తగాదాలు మాత్రం వస్తాయి జూన్ నెలలో. ఈ సమయంలో రుద్రాభిషేకం చేసుకుంటే చాలా మంచిది. జూలైలో విజయం ఎక్కువగా ఉంది, ధన లాభం ఉంది, దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఆగస్టు నెలలో శరీర శ్రమ, అకాలంలో భోజనం చేయటం, అనారోగ్యం, ఔషధాలు ఎక్కువగా స్వీకరించవడం, దానివల్ల ఖర్చు ఎక్కువగా ఉంటుంది. సెప్టెంబర్ చాలా బాగుంటుంది, తీర్థయాత్రలు చేస్తారు, స్త్రీ సౌఖ్యం ఉంటుంది. అక్టోబర్ కూడా చాలా బాగుంది, ధైర్యంతో అన్ని పనులలో విజయం పొందుతారు. నవంబర్లో చెడ్డ ఎక్కువగా ఉంది, దుష్టుల వల్ల అనవసరమైన బాధలు, అపనిందలు ఎదుర్కొంటారు. ఇంట్లో కూడా తగాదాలు ఉంటాయి. డిసెంబరు మళ్ళీ అనుకూలంగా ఉంటుంది, ధైర్యంతో అన్ని పనులలో విజయం సాధిస్తారు. జనవరి వృత్తి, వ్యాపారం అన్నీ రాణిస్తాయి, ఆదాయం బాగా ఉన్నది. ఫిబ్రవరి అయితే ఇక చెప్పెక్కర వీరికి చాలా బాగుంది. శుభకార్యాలు చేస్తారు, ధనం వస్తుంది, మాట చెల్లుబడి అవుతుంది, పలుకుబడి పెరుగుతుంది. మార్చి కూడా చాలా బాగున్నది. శత్రువులు మిత్రులు అవుతారు. సమస్యలు వచ్చి అవన్నీ తమంత తామే పక్కకు వెళ్ళిపోతాయి. మొత్తం మీద దిగ్విజయం కలిగేటటువంటి కాలం మార్చి. మకర రాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు,
ఇవి మకర రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది. అందువల్ల ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈతి బాధలు ఉంటాయి, ఆరోగ్య భంగం ఉంటుంది, కుటుంబంలో వ్యతిరేకత ఉంటుంది, కేసుల్లో ఇరుక్కుంటారు కనుక మాట చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. హఠాత్తుగా ఇబ్బందులు వస్తాయి, కొంచెం కష్టకాలం. అయినప్పటికీ మకర రాశి వారికి శనైశ్చరుడికి తైలంతో అభిషేకం చేసుకోవడం వల్ల ఇలాంటి ఫలితాలన్నీ కూడా తొందరగా తొలగిపోయి అపఫలితాలు పోయి శుభ ఫలితాలు కలుగుతాయి. మాట పట్టింపు ఎక్కువగా ఉంటుంది, ఆదాయానికి మించిన ఖర్చు ఉంటుంది, బాకీలకు ఆటంకం ఉంది, ధన వ్యయం ఎక్కువగా ఉంది, నీచులతో శత్రుత్వం వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం వల్ల ఎక్కువ లాభం ఉంటుంది. మాట పట్టింపు వల్ల అనవసరంగా ఎంతవరకు మనకి స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళంతా శత్రువులు అయిపోయే లక్షణం ఎక్కువగా ఉంది. జీవితం ఈ సంవత్సరం మొదటి 6 మాసాలు ఒడిదుడుకులు ఎక్కువగా ఉండి పరీక్షాకాలం 6 నెలల తర్వాత నుంచి బాగున్నది. స్వార భయం కూడా ఉంది, దొంగల భయం కూడా. ధైర్యం వల్ల, మనోబలం వల్ల ఏ పని అయినా సాధించగలుగుతారు. కొంచెం ఆత్మబలాన్ని మాత్రం తగ్గించుకోకుండా ఉండండి. పదే పదే చెబుతున్నారు. ఇందులోనూ నవగ్రహాభిషేకం, ముఖ్యంగా శనైశ్వరుడికి తైలాభిషేకం వల్ల ఇందులోంచి బయటకు వస్తారు. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం తొలగాలంటే శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. ఉద్యోగస్తులకు కూడా ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది. జీవితం ప్రశ్నార్థకం. ఏమీ చేయని దానికి అనవసరంగా అభాండాలు నెత్తిమీద పడతాయి. ఉద్యోగులకి పెర్మనెంట్ ఉద్యోగం రాదు, వేళకి జీతం అందదు. రాజకీయ నాయకులకు అనుకూలంగా లేదు, ఉన్న ఆస్తులు అమ్ముకుంటారు. కాబట్టి పోటీ చేయకుండా ఉండడమే ఎక్కువ మంచిది. కళాకారులకు కూడా ఈ సంవత్సరం గురుబలం లేదు, ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది, విజయాలు ఎక్కువగా లేవు. ఏదో అలాగా వచ్చింది ఆదాయం అన్నట్టుగా అతి కష్టం మీద జీవితం గడుస్తుంది. కొత్త అవకాశాలు అంతంత మాత్రమే. వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం అనుకూలంగా లేదు. అన్ని రంగాల వారికి ఇదే పరిస్థితి. రైస్ మిల్లర్లు మొదలైనటువంటి వాళ్ళకి మాత్రం అనుకూలంగా ఉంది. కానీ ఫైనాన్స్ రంగంలో ఉన్నవాళ్ళు ఎక్కువగా నష్టపోతారు. జాయింట్ వ్యాపారాలు చేసేవారు విడిపోతారు. విద్యార్థులకు గురుబలం లేదు, ఏలినాటి శని ప్రభావం వల్ల జ్ఞాపక శక్తి తగ్గి అనుకున్నన్ని ర్యాంకులు సంపాదించలేరు. వ్యవసాయదారులకు 2 పంటలు పాపం నష్టమే. 2 పంటల్లోనూ నష్టం కలిగి ఎక్కువ ఆదాయం రాదు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వారికి విపరీతంగా నష్టాలు ఉన్నాయి. పళ్ళ తోటలు, పూల మొక్కలు ఇవి చేసేవారికి కొంత లాభం ఉన్నది. కాస్తో కోస్తో కోళ్ళ పరిశ్రమల్లో ఉన్న వాళ్ళకి బాగుంది. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్న స్త్రీలకి అనుకూలం తక్కువ, పురుషులకి ఎక్కువ, కాస్తంత ఉన్నంతలో బాగుంటుంది. దొంగతనాల వల్ల ఎక్కువ ఇబ్బందులు పొందుతారు. కాబట్టి మకర రాశి వారు దొంగల నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. సరే, ఏది ఏమైనా ఈ సంవత్సరం పరీక్షాకాలం. మీ ధైర్యం, మీ ఆత్మబలం వల్ల, నవగ్రహ అభిషేకం వల్ల, శనైశ్వరుడికి నూనెతో అభిషేకం చేసుకోవటం వల్ల కష్టాల నుంచి బయటకు వస్తారు. మాస ఫలితాలు. మే నెలలో కోపం ఎక్కువగా ఉంటుంది, ఏప్రిల్ కూడా కోపం అధికంగా ఉంటుంది. ఏప్రిల్, మే 2 కూడా కోపాన్ని జయించాలి. ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉన్నాయి, కుటుంబ సౌఖ్యం తక్కువ. సంతాన సౌఖ్యం మాత్రం మే నెలలో బాగుంటుంది, మాట పట్టింపుతో తగాదా వస్తుంది. జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ప్రభుత్వ సంబంధ వ్యవహారాల్లో చిరాకు ఉంది. జూలై ఇది మాత్రం కాస్త ఉన్నంతలో బాగుంటుంది, వృత్తి వ్యాపారం అనుకూలిస్తుంది. భార్యాభర్తల మధ్యలో మాత్రం అవగాహన లేక తగాదాలు ఉంటాయి. ఆగస్టులో కుటుంబ సమస్యలు ఎక్కువ, అద్దె ఇళ్లలో వారు ఇళ్ళు మారవలసిన పరిస్థితి వస్తుంది. సెప్టెంబర్ ఈ నెలలో గ్రహ సంచారం కొంతవరకు పర్వాలేదు, ఆరోగ్యం బాగుంటుంది, తీర్థయాత్ర ఫలిస్తుంది, దైవ సంబంధ కార్యక్రమాలు ఉంటాయి. ఉన్నంతలో ఆగస్టే కాస్త బాగుంటుంది. ఆ తర్వాత సెప్టెంబరు కొంచెం పర్వాలేదు. అక్టోబరు ధైర్యం మళ్ళీ పెరుగుతుంది, వాహన సౌఖ్యం వస్తుంది, సమస్యలు పరిష్కారం అయినట్టు అనిపిస్తూ ఉంటాయి అన్నమాట, దగ్గర దాకా వస్తాయి. ఇక నవంబర్ గతం కంటే చాలా బాగుంటుంది, కార్యాల్లో మాత్రం భయం ఉంటుంది, సంతానం వల్ల ఆనందం కలుగుతుంది. డిసెంబర్లో ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, ముఖ్యంగా కొత్త సమస్యల్లో ఇరుక్కుంటారు, ఇతరుల విషయంలో జోక్యం చేసుకుని లేనిపోయిన ఇబ్బంది పొందుతారు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిసెంబర్లో జాతకం ఏం చెబుతోందంటే అసలు ఎవరికి జామీన్ ఇవ్వద్దు, అప్పులు ఉన్నటువంటి వాళ్ళకి షూరిటీ సంతకాలు పెట్టకండి, పెడితే మాత్రం ఇరుక్కుపోతారు, అది చాలా జాగ్రత్త. అపనిందలు సమస్యలు ఇతరుల వల్ల వస్తాయి. కాబట్టి వీలున్నంత వరకు డిసెంబర్లో ఎవరికి ఏ విధమైనటువంటి అభయాలు ఇచ్చి సంతకాలు పెట్టవద్దు.
జనవరిలో దూర ప్రయాణాలు చేస్తారు, ప్రయాణాల్లో చికాకు ఉంటుంది, మనశ్శాంతి కొంత దూరం అవుతుంది. ఫిబ్రవరి నుంచి కష్టాలు తగ్గుతాయి, మళ్ళీ ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది, బంధుమిత్రుల యొక్క సహకారం ఉంటుంది, ధనం ఆదాయం అభివృద్ధి అవుతాయి. మార్చి చాలా బాగుంటుంది, శుభకార్యాలు జరుగుతాయి. కొంచెం జనవరి వరకు జాగ్రత్తగా ఉంటే ఫిబ్రవరి నుంచి క్రమక్రమంగా అభివృద్ధి బాగుంటుంది. ఫిబ్రవరి మార్చి కూడా ఈ రాశి వారికి చాలా బాగున్నది. నవగ్రహ పూజ మానకండి. కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు ఈ రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ రాశి వారికి సంవత్సరం గురుబలం బాగుంది, రాహుబలం బాగుంది, ఏల్నాడి శని ప్రభావం కూడా క్రమంగా తొలగిపోతోంది. కిందటి సంవత్సరం కంటే చాలా బాగుంటుంది. సమస్యల్లోంచి బయటపడతారు. వీరికి బాకీలు వసూలవుతాయి, అనుకోకుండా ధనం వస్తుంది, ఏ రంగంలోకి వెళ్ళినా విజయం చేకూరుతుంది. ఉద్యోగులకి అభివృద్ధి ఉంది, సొంత భూములు కొనుక్కుంటారు, గృహాలు కొనుక్కుంటారు. ఇప్పటికే కొనుక్కున్న వాటి మీద రుణాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. వెండి బంగారం వంటి వస్తువులు సంపాదిస్తారు. అప్పుడప్పుడు శని ప్రభావం చివరికి వస్తుంది కాబట్టి కొంచెం నీరసం, అనారోగ్య సమస్యలు వచ్చినా అవి పెద్దగా పట్టించుకోవాల్సినవి కావు. ఎక్కడ అభాండాలు ఉండవు ఈ సంవత్సరం వీరికి. గురుబలం చాలా బాగున్నది, ముఖ్యంగా ఉద్యోగులకి చాలా బాగుంది. అన్ని రకాలుగా ఆదాయం అభివృద్ధి అవుతుంది. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అనుకూలం, ప్రజల్లో గౌరవం పెరుగుతుంది, సత్సంబంధాలు పెరుగుతాయి, పోటీ చేసిన వారికి విజయం వస్తుంది. కళాకారులకి ఈ సంవత్సరం యోగదాయకంగా ఉంది, జీవితంలో స్థిరత్వం పొందుతారు, అవార్డులు రివార్డులు అన్నీ కూడా వస్తాయి వీరికి. ఆదాయంతో పాటు గుర్తింపు కూడా ఉంటుంది. వ్యాపారస్తులకి కూడా చాలా బాగున్నది, అనుకున్న వ్యాపారాలు చేయగలుగుతారు. ఇతరులతో కలిసి చేసే జాయింట్ వ్యాపారాలు కలిసి వస్తాయి. నూనె, నెయ్యి అమ్మేటటువంటి వారు, పాలు అమ్మేటటువంటి వారు, కోళ్లతో వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు మొదలైన వాళ్ళు, ఈ చేపలు, రొయ్యలు మొదలైన వాటితో వ్యాపారాలు చేసేవారికి అందరికీ బాగుంది. గృహ నిర్మాణ రంగంలో ఉన్నవారికి బాగా లాభాలు ఉన్నాయి. విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది కాబట్టి ఉత్తీర్ణత బాగుంటుంది, మంచి మంచి ర్యాంకులు వస్తాయి. వ్యవసాయం చేసేవారికి 2 పంటలు లాభిస్తాయి. కౌలుకి చేసేవాళ్ళకు కూడా అనుకూలమే. కొత్త భూములు కొనగలుగుతారు, కొత్త వ్యాపారాలు చేయగలుగుతారు. పూల వ్యాపారం, తోట వ్యాపారం, పళ్ళ వ్యాపారాలు చేసేవారికి కూడా బాగుంది. ఈ రాశి కుంభరాశిలో స్త్రీలకు ఎక్కువ అనుకూలంగా ఉన్నది. శతభిషం పూర్వాభాద్రలో, శతభిషంలో ఉన్న స్త్రీలకి, పూర్వాభాద్ర నక్షత్రంలో ఉన్న పురుషులకి అనుకూల కాలం ఇది. మాస ఫలితాలు తెలుసుకుందాం. ఈ నెల గ్రహ సంచారం మొదటి 15 రోజులు బాగుండదు, తర్వాత బాగుంటుంది. మే నెలలో చాలా బాగుంది, శత్రువుల మీద విజయం సంపాదిస్తారు, మంచి ఆరోగ్యం, ధనం అన్నీ కూడా అభివృద్ధి అవుతున్నాయి, తీర్థయాత్రలు కలిసి వస్తాయి. జూన్ నెలలో గ్రహ సంచారం బాగుంది, వృత్తి వ్యాపారం కలిసి వస్తాయి, కుటుంబ వృద్ధి, ఆరోగ్యం అన్నీ బాగున్నాయి. జూలైలో అయితే అద్భుతంగా ఉంది, ధనం చేతికి అందుతుంది, అవసరాలు తీరతాయి, అప్పులన్నీ తొలగిపోతాయి. ఆగస్టు మంచి అనుకూల పరిస్థితితో ఉన్నది, అన్ని రకాలుగా శుభం కలుగుతుంది. సెప్టెంబర్లో అంతంత మాత్రమే ప్రయాణాలు కాబట్టి అది కలిసి రావు, అకాల భోజనాలు ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అక్టోబర్ చాలా బాగుంది, మీకు అన్ని రకాల శ్రమలు తొలగిపోతాయి, చిన్న చితగా కంటి నొప్పులు, తలనొప్పులు వచ్చినా తొలగిపోతాయి. నవంబర్ అయితే గ్రహ సంచారం మరింత బాగుంది, ఆర్థిక రంగంలో బాగా అభివృద్ధి పొందుతారు, అన్ని సమస్యలు తొలగిపోతాయి, ప్రయాణాలు కలిసి వస్తాయి. డిసెంబర్ కూడా అనుకూల వాతావరణం ఉంది, అన్ని విధాలుగా బాగుంటుంది, సమస్యలు తొలగిపోతాయి, జీవితం హాయిగా సాగిపోతుంది, ప్రయాణాల్లో కూడా కలిసి వస్తుంది. జనవరి అద్భుతముగా ఉన్నది, శత్రువులు మిత్రులు అవుతారు, ఆరోగ్యం బాగుంటుంది, ధనాభివృద్ధి ఉంది. ఫిబ్రవరి అంతగా బాగాలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, చిన్న చితక సమస్యలు వస్తాయి, తగాదాలు ఉంటాయి, అవన్నీ కూడా రుద్రాభిషేకం వల్ల తొలగిపోతాయి కాబట్టి రుద్రాభిషేకం చేయించుకోండి. మార్చిలో చాలా బాగుంది, అనుకూలంగా ఉంటుంది, సమస్యలు తొలగిపోతాయి, అప్పుడప్పుడు కొంచెం భీతి కలిగినా చివరికి ఈశ్వర ప్రీతి వల్ల అందులోంచి బయటకు వస్తారు. మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం,
ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఇందులో ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరం వీరికి శని బలం చాలా బాగుంది. కానీ జన్మగురుడి వల్ల, రాహు వల్ల వీరికి మధ్యలో కొంచెం ఒడిదుడుకులున్నా ఆరోగ్యానికి ఢోకా లేదు. ప్రారంభంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ధనం చేతికొస్తుంది. శరీరము మనస్సు చికాగ్గా ఉన్నా, ఒత్తిడి ఎక్కువగా ఉన్నా చివరికి వచ్చేసరికి విజయమే లభిస్తుంది. మిత్రులు అనుకున్న వాళ్ళు మాత్రం ఈ సంవత్సరం వీరికి శత్రువులు అవుతారు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. సొమ్ముకు ఢోకా ఉండదు, అంటే చేతికి వస్తుంది కానీ ఖర్చు అయిపోతూ ఉంటుంది, పెద్దగా నిల్వ చేయలేకపోతారు. నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా రేవతి వారికి చీకాకులు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం స్త్రీల వల్ల పురుషులకి, పురుషుల వల్ల స్త్రీలకి, అంటే భార్యాభర్తల మధ్యలో తగాదాలు, ఒకరి మీద ఒకరు అభాండాలు వేసుకోవడం, నిందలు వేసుకోవడం ఎక్కువగా ఉంటుంది. ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, హనుమంతుడిని పూజిస్తే ఆ సమస్యల్లోంచి బయటపడతారు. ఉద్యోగులకి అంతగా అనుకూలంగా లేదు. పనుల్లో ఆటంకాలు ఎక్కువ ఉన్నాయి. అనవసరమైన వ్యాపకాలు పెట్టుకొని ఆర్థికంగా నష్టపోతారు. ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళకి అపనిందలు ఎక్కువగా ఉంటాయి. ఉన్న ఉద్యోగం ఊడిపోయే స్థితి వస్తుంది. పై అధికారుల వల్ల ఇటు ప్రభుత్వోద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు కూడా లేనిపోని అభాండాలు పొంది అసహ్యమైన వాతావరణాన్ని ఎదుర్కొంటారు, చికాకులు ఎదుర్కొంటారు. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం వ్యతిరేకంగా ఉంది. పోటీ చేస్తే ఓడిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. రాజకీయ నాయకులకి శత్రువుల యొక్క పేడ ఎక్కువగా ఉంటుంది. జీవితం అంతగా అనుకూలంగా ఉండదు. వృత్తి వ్యాపారాలు అంతగా అనుకూలించవు. అవమానాలు, అపనంతలు ఎక్కువ అవుతాయి. జాగ్రత్తగా ఉండాలి. కళాకారులకి ఏదో కాలక్షేపం అవుతుంది. పెద్దగా లాభాలు ఉండవు, నష్టాలు ఉండవు. టీవీ రంగాలు, సినిమా రంగాలు, నాటక రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అంతగా గుర్తింపు ఉండదు. ఆదాయం భుక్తికి మాత్రం సరిపోయేంత వస్తుంది. ఎక్కువగా బహుమతులు రావు. వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొన్ని వ్యాపారాల్లో అంతగా రాణింపు ఉండదు. హోల్సేల్ వ్యాపారం, రిటైల్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం బాగుంటుంది. ఆయిల్తో వ్యాపారం చేసేవారు, ఇనుము వ్యాపారం చేసేవారు, సిమెంట్ వ్యాపారులకి బాగుంటుంది. వెండి బంగారం వ్యాపారం చేసేవారికి అంతగా లాభాలు ఉండవు. కిరాణా వ్యాపారం, మందుల వ్యాపారం, హోటల్ వ్యాపారులకి కొంచెం పర్వాలేదు. భూములతో వ్యాపారం చేసేవారికి సామాన్య లాభాలు వస్తాయి, అంత ఎక్కువగా రావు. కానీ విద్యార్థులకి గురుబలం అంత ఎక్కువగా ఉండదు. కాబట్టి చదువు మీద లగ్నం చేయలేరు. దీనివల్ల అనుకున్నంతగా ఉత్తీర్ణత పొందలేరు, ర్యాంకులు పొందలేరు. ఓ మాదిరిగా ఉత్తీర్ణులు అవుతారు. వ్యవసాయం చేసేవారికి మొదటి పంట బాగుంటుంది, రెండో పంట అంతగా ఫలించదు, నష్టాలు ఎక్కువ. రుణాలు చేసి తీర్చలేక ఇబ్బంది పడతారు. మొక్కలు, వాణిజ్యపు పంటలు, పండ్ల తోటలు ఇవి వేసిన వారికి ఆదాయం బాగానే ఉంటుంది. ఇంకా చేపలు, రొయ్యలు మొదలైనటువంటి వాటితో వ్యాపారం చేసేవారు, ఆ చెరువులు ఉన్నటువంటి వాళ్ళకి సామాన్య ఫలితాలు ఉంటాయి. ఎక్కువ లాభము నష్టము రెండూ ఉండవు. స్త్రీలకు ఎక్కువ బాగున్నది పురుషుల కంటే ఈ రాశి వారికి. మాస ఫలితం తెలుసుకుందాం. ఏప్రిల్లో గ్రహ సంచారం సరిగ్గా లేదు, రోగాలు ఉన్నాయి, అప్పులు ఎక్కువ చేయాలి. మే నెలలో అనుకూలత ఎక్కువ ఉండదు, లోపల భయం, పిరికితనం ఉంటుంది, అనవసరమైన తగాదాలు వస్తాయి. జూన్లో గ్రహ సంచారం కొంతవరకు పర్వాలేదు, భార్యాభర్తల మధ్య తగాదాలు ఎక్కువ ఉన్నాయి. పెళ్లి కాని వారికి ఈ నెలలో పెళ్ళి అయ్యే అవకాశం ఎక్కువ ఉన్నది. జూలై అన్ని విధాలుగా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది, ధనం లభిస్తుంది, శత్రువులు తొలగిపోతారు. ఆగస్టులో గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల అన్ని రకములుగా విజయం లభిస్తుంది, ధనము లభిస్తుంది, వ్యవహారాలు లాభిస్తాయి. సెప్టెంబర్లో వృత్తి, వ్యాపారం అన్నీ లభిస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది, భార్యాభర్తల ఐకమత్యంతో ఉంటారు. వీరికి ఈ మొత్తం 12 మాసాల్లో సెప్టెంబరు, ఆగస్టు ఎక్కువ బాగుంటుందన్నమాట. అక్టోబర్ మొదటి 15 రోజులు బాగుండి తర్వాత 15 రోజులు చికాకులు ఎక్కువ ఉంటాయి. ప్రయాణ సౌకర్యం ఉండదు, వాహనాలు కలిసి రావు. నవంబర్లో మొదటి 15 రోజులు బాగుండి తర్వాత చికాకు ఎక్కువగా ఉంటుంది. దైవ సంబంధ కార్యాల్లో పాల్గొగలుగుతారు. డిసెంబరు గ్రహ సంచారం అనుకూలంగా ఉంది, అన్ని రకాలుగా పైకి వస్తారు, మంచి ఆత్మబలం పెరుగుతుంది, ఆదాయం ఉంటుంది, శుభకార్యాలు జరుగుతాయి, భార్యాభర్తల మధ్యలో అవగాహన బాగుంటుంది. జనవరి కూడా అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంది, మంచి కాలం, ప్రయాణ సౌఖ్యం ఉంటుంది.
కొత్త వాళ్ళు వచ్చి మీకు సాయం చేస్తారు. ఫిబ్రవరిలో ఆదాయం ఎంత వచ్చినా మంచినీళ్ళలా ఖర్చు అయిపోతుంది. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఎక్కువగా డబ్బు ఖర్చు అయిపోవటం వల్ల అశాంతి ఉంటుంది. మార్చి ఆరోగ్యం అంతంత మాత్రం, అనేక పరీక్షలు ఎదుర్కొంటారు. భార్యాభర్తల మధ్యలో కొన్ని తగాదాలు ఉంటాయి. ఏదైనా హనుమంతుడిని, సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో పూజించటం వల్ల, సేవించటం వల్ల సమస్యల నుంచి బయటకు వస్తారు.